అర్థం చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద దింపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద దింపండి. ఆత్మస్వరూపినైన దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరి అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మేడ్ లాట్. థ్యాంక్ యూ మేడర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య హీలింగ్ క్లాస్లో గురు చరిత్ర ద్వారా మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని, జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు, మా చేత అద్భుతమైన క్రియలు చేయిస్తున్నందుకు, మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదలను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు, ప్రసాదించినందుకు, ప్రసాదించబోతున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త. దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురునాథ్. హరే కృష్ణ. ఓకే, ఈరోజు గురు చరిత్ర 6వ అధ్యాయము మనము పఠిస్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో గోకర్ణ క్షేత్ర యొక్క మహిమను, రావణుడు తన తల్లి పూజ కొరకు కైలాసమును తెచ్చుడికే వెళ్ళడము, మహాదేవుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందడము, దేవతలు ఆందోళన చెందడము, దశకంఠుని చేతిలో గల ప్రాణలింగాన్ని విష్ణుమూర్తి ఉపాయంతో నారద గణేశుల సాయంతో దాని దారి మధ్యలోనే బొమ్మపై స్థాపించడము, ఈ లింగాన్ని పెకిలించుటకు మహాబలుడుకు రావణాసుడు ప్రయత్నించి విఫలడము ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఈ అధ్యాయము అత్యంత గొప్ప ప్రాశస్త్యం కలిగింది. అందరూ శ్రద్ధగా, అందరి మీట్లోకి వెళ్ళిపోండి, శ్రద్ధగా ఆలకించండి. శాస్త్ర శ్రవణము, శాస్త్ర పఠనము కంటే శాస్త్ర శ్రవణము అత్యంత ముఖ్యము. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో వింటారో వారికి ఇహ పరలోక కష్టములనేవి ఉండవు అని శాస్త్ర వచనం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునితో ఇట్లా అన్నాడట: స్వామి, మీరు అంధకారమును తొలగించుడు జ్ఞానస్వరూపులు. నాలో నెలకొని ఉన్న అజ్ఞానమనుడి అంధకారమును రూపుమాపుటకే మీరు జ్ఞానజ్యోతిని వెలిగించితిరి. శ్రీ గురుపీఠము గూర్చిన అత్యంత మహిమలను తెలియపరిచితిరి. అది విని నేను ధన్యుడినైతిని. అయితే మహానుభావ,
త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించిరి కదా. అట్టివారు తీర్థయాత్రలు చేయుటకు గల కారణమేమి? దేశమునందు అనేక తీర్థస్థానములు ఉండగా ప్రత్యేకంగా గోకర్ణ క్షేత్రమునకు ఎందుకు వెళ్ళిరి? గోకర్ణము ఎడల వారికి అత్యంత ప్రీతి కలుగుటి ఎలా? అక్కడి విశేషం ఏమిటి? దాని ప్రభావం ఎంతటిది అని ప్రశ్నించి కృపతో తగు సమాధానము నాకు వివరించి చెప్పగలరని కోరుతూ నామధారకుడు సిద్ధముని పాదపద్మములను పట్టుకుని బ్రతిమలాడాడట. మనకు 5వ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభులు తల్లి సుమతీమాతకి నమస్కరించి, నేను ఉత్తర దిశగా ప్రయాణం అవుతున్నాను, నాకు మీరు ఆమోదించవలసింది సెలవుని అని ప్రార్థన చేస్తే తల్లి యొక్క ఆమోదం మీద ఆయన గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. ఇప్పుడు నామధారకుడు అడుగుతున్నాడు, అసలు ఈ ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప దివ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, మరి గోకర్ణ క్షేత్రానికి ఎందుకు వెళ్ళారు స్వామివారు? అసలు గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ ఏమిటి? అక్కడికి వెళ్ళడానికి అసలు ఎందుకు వారు ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు అని ఎంతో భక్తిగా అడిగాడట. అందుకు నామధారకుని యొక్క మాటలకు మిక్కిలి సంతోషించి సిద్ధుడు శ్రీ గురుచరిత్రను వివరంగా చెప్తున్నాడు. ఈ విధంగా, శిష్య శిఖామణి వినుము, నీవు అడిగిన పరిప్రశ్నలకు నేనెంతయో సంతోషించుతని, నీ మూలమున నాకు గురు చరిత్రను వర్ణించి చెప్పగలిగే అపరిమితమగు లాభము ఘటించినది. మరింతగా విస్తరించి చెప్పేదను. ఉత్కంఠ కలిగి నా మనస్సు ఇతోధికముగా ఉబలాడుతున్నది. త్రిమూర్తి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తీర్థయాత్రలకు ఎందుకు చేసిరి? వారు గోకర్ణముకే ఎందుకు వెళ్ళిరి? అతడ గల విశేషమేమి అని నీవు ప్రశ్నించితివి. వారు కేవలము భక్తజనుల హితార్థముగా ఉపదేశ దీక్షలను ప్రసాదించుట కొరకే దేశాటనము చేసిరి, అంతేకాని అందుకు వేరొక కారణమే లేదు. సమస్త క్షేత్రములలో గోకర్ణము ఉత్తమోత్తమైనది. అతడ శంకరుడుత్వ తన స్వస్వరూపముతో అలరారుచుండును. కావున శ్రీ గురుమూర్తి ఆ క్షేత్రములకు వెళ్ళి ఉండిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడు నామధారకుడితో? నామధారక, గోకర్ణ క్షేత్రంకి ఎందుకు వెళ్ళి అడిగావు కదా, అసలు సమస్త క్షేత్రములలో కంటే కూడా గోకర్ణము అత్యంత శ్రేష్టమైనదట, ఉత్తమోత్తమైనదట. ఇక శ్రీ గురుమూర్తి అసలు ఈ తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే, ఒకే ప్రదేశంలో ఉంటే యాక్చువల్గా సన్యాసి దీక్ష తీసుకున్న వారు ఎవరైనా సరే ఏ ప్రాంతంలో సరే 3 రోజుల కంటే ఎక్కువ ఉండరాదు. అది శాస్త్రవచనం. అందు నిమిత్తము స్వామివారు అన్ని ప్రదేశాలకి కూడా తిరుగుతూ ఉంటారు. దేనికి తిరుగుతూ ఉంటారట? ఎక్కడ తిరుగుతుంటారట? ఎక్కడైతే తమ యొక్క అవసరం ఉందో, ఎక్కడైతే తమ యొక్క భక్తులు అంటే భగవంతుని యొక్క భక్తులు అన్నమాట, భగవంతుని యొక్క భక్తులు ఉంటారో వారికి ఉపదేశ దీక్షలు ఇవ్వడానికి వీరు తిరుగుతూ ఉంటారట. అన్ని తీర్థయాత్రలు తిరుగుతూ. ఎందుకు? ఉపదేశ దీక్షలు. ఉపదేశ దీక్షలు అంటే ఉప అంటే పక్కన, దీక్ష అంటే కూడి ఉండడానికి కావలసిన మార్గము. ఒక మంత్రోపదేశం చేయడం కానీ, జ్ఞానోపదేశం చేయడం కానీ ఉపదేశ దీక్ష అంటారు. అంటే జ్ఞానోపదేశం చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని సమపార్చించుకుని ఆ జ్ఞానంలో నిలబడడానికి దీక్ష వహిస్తారు భక్తులు లేదా శిష్యులు. ఏ దీక్ష? నేను ఈ మంత్రం తీసుకున్నాను కాబట్టి, లేదు నేను ఈ జ్ఞానం తీసుకున్నాను కాబట్టి, పొందాను కాబట్టి ఆ మంత్రంతో ఆ జ్ఞానంతో జీవించాలి. ఇది దీక్ష. ఎందుకు? ఆ మంత్రంతో ఆ జ్ఞానంతో జీవించి ఉండడం వల్ల వారి జన్మ చరితార్థమవుతుంది, లేదు వారు భగవంతునితో అనుసంధానం అవుతారు, లేదు వారికి ముక్తి వస్తుంది, లేదు వారికి మోక్షం వస్తుంది, లేదు ఇహపరలోకంలో, ఇహ అంటే ఇక్కడ పర అంటే పై దేశం, పైలోకంలో, ఇహపరలోకంలో ఆనంద స్థితిలో జీవించడానికి ఏ విధంగా తీసుకోవచ్చు. సో దీని నిమిత్తము ఉపదేశం ఇవ్వడానికి కొరకే
శ్రీ గురుమూర్తి అన్ని తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ అన్ని తీర్థయాత్రల్లో గోకర్ణం అనేది ఉత్తమోత్తమైన క్షేత్రం అట. ఆ గోకర్ణ క్షేత్రం ఎక్కడుందట? కర్ణాటక రాష్ట్రం. ఇప్పుడు అంటే అప్పుడు గోకర్ణ క్షేత్రం ఏదైతే ఉందో ఇప్పుడు కర్ణాటక ప్రదేశంలో గోకర్ణ క్షేత్రం ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకి కలియుగంలో చూసుకుంటే కనుక ఓకే. ఆ విధంగా గోకర్ణ క్షేత్రము సాటి లేనిది, ఉత్తమోత్తమైనది, అమోఘమైనది. ఆ తీర్థము గూర్చిన విశేషమైన వివరములను అన్నింటినీ కూడా సంపూర్ణముగా నీకు ఎప్పుడు చెప్పుచుంటుని. శిష్య నామధారక మనసును ఏకాగ్ర చిత్రమునర్చి శ్రద్ధగా వినుము. పవిత్ర క్షేత్రమునందు స్వయం భూవుడగు పరమేశ్వరుడే లింగ రూపమును వెలిసెను. అదియే మహాబలేశ్వర లింగముగా ప్రసిద్ధి నొందినది. మహాబలేశ్వర లింగము ఈ గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధిగాంచిందట. అది స్వయంభూ అంటే పరమేశ్వరుడే లింగాకారంలో వచ్చాడు బయటికి. అంటే పరమశివుడు తన ఆత్మలింగాన్ని రావణ బ్రహ్మకి ఇస్తాడన్నమాట. అది స్వయం, ఆత్మలింగం అనేది స్వయం. దానిని గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయబడింది. అది దాన్ని విశేషంగా ఇప్పుడు తెలుసుకుంటాం మనం. ఆ పవిత్ర క్షేత్రమునందు స్వయంభువుడగు శ్రీ పరమేశ్వరుడే లింగ రూపమును వెలిసెను. అదియే మహాబలేశ్వర లింగముగా ప్రసిద్ధి నొందినది. లంబోదరుడుగు శ్రీ గణపతి కరకమలములతో అంటే చేతులతో స్థాపించబడిన ఆ లింగమును గూర్చిన ఒక ఆసక్తికరమైన విశేషముగు ఆఖ్యానము గలదని అని చెప్పాడు. వెంటనే శిష్యుడు సిద్ధుని చూసి, మునీంద్ర, విఘ్నేశ్వరుడు ఆ లింగమును ఎందుకు ప్రతిష్ఠించును? అసలు ఎందుకు అక్కడ ప్రతిష్ఠించాడు? అట్టి తీర్థ మహిమను వివరించి చెప్పవలసిందిగా ప్రార్థించను. మిక్కిలి జిజ్ఞాసుతో శిష్యుడు ప్రశ్నించిన తోడనే సిద్ధమును అత్యంత ఆనందభరితుడే మహాబలేశ్వర లింగం యొక్క చరిత్రను గూర్చిన ఆంఛమును వివరించి చెప్పసాగిన. ఏమనంట? బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్త్య బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లో ఒక పుత్రుడు పులస్త్య బ్రహ్మట. అతని కుమారుడు పౌలస్యుడు. పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు పౌలస్యుడు. అతనికి విశ్రవసుడు అను మారు పేరు కలదట. ఆ పౌలస్యుడికి విశ్రవసుడు అనే వేరు నామము కలదట. అందరూ ఆ విధంగా పిలుస్తారన్నమాట. ఈ విశ్రవసుడికి ఒక భార్య కలదు. ఆమె పేరు కైకసి. ఈమె గొప్ప శివభక్తురాలట. అసలు కైకసి అనే ఆమె సుమాలి అనే రాక్షసుని యొక్క కూతురు. కైకసి ఎవరు? సుమాలి అనే రాక్షసు కూతురు. ఈయనెవరు? బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మజ్ఞాని. సుమాలి, కైకసి. సుమాలి అనే రాక్షసుని యొక్క కూతురు కైకసి అనమాట. ఈ కైకసి విశ్రవసుల యొక్క సంతానమే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ. ఇప్పుడు ఈమె రాక్షస వంశంలో జన్మించినా గాని బ్రాహ్మణుని వివాహం చేసుకుంది కాబట్టి ఈవిడ కూడా బ్రాహ్మణ వంశస్థురాల కింద వస్తుంది. కానీ ఆ భావాలు ఎక్కడికే పోవు, అక్కడే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా వివస్త్రుడు కైకసి యొక్క భర్త. ఆమె గొప్ప శివభక్తురాలట. ఆ కైకసి రావణ కుంభకర్ణాదుల యొక్క కన్న తల్లి. ఆమె పవిత్రముగా ప్రతి నిత్యము అత్యంత భక్తి ప్రభత్తులతో నియమముగా శివపూజను చేయుచుండెను. శివపూజను పూర్తి చేయకుండా ఆమె అన్నపానాదులు స్వీకరించినది కాదు ఆమె ఎప్పుడు కూడా. ఈ విధంగా ఉండగా ఒకనాడు పూజ నిమిత్తముగా ఆమెకు శివలింగము కావాల్సి ఉంది, లభింపలేదు ఆ రోజు. అందుకోసం ఏం చేసిందట? వ్రతము భంగం కలుగుతుందని మట్టికతో ఒక శివలింగాన్ని నిర్మించి సంతోషంగా శివ పూజని పూర్తి చేసిందట. అదే సమయంలో రావణ బ్రాహ్మణుడు తన యొక్క తల్లిని దర్శించడానికే నమస్కరించుటకి అతడికి వచ్చాడట. మాతృమూర్తి చరణములకు ప్రణమిల్లిన తర్వాత ఆమె చేయు పూజను చూచి ఇట్లన్నదట: తల్లి, ఈ మట్టి లింగమును ఎలా పూజించుంటివి నాకు వివరంగా తెలుపు. అంతేకాదు,
నాకు నీవు తల్లివై ఉండి ఈ మట్టి లింగమును పూజించుటయేనా? దీనిని చూసి లోకులు మనల్ని అభాగ్యులమని భావించి పరిహసించదు కదా. నీవు రావణ బ్రహ్మ యొక్క తల్లివి నీవు. మనం ఈ లంకాపురికి రాజులు. మనం మట్టి లింగాన్ని పూజించడం ఏంటి? జనులు చూస్తే గనక ఆశ్చర్యంగా నవ్వుకుంటారు కదా. మట్టి లింగం పూజించాల్సిన అవసరం వీరికి, బంగారు లింగాన్ని పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు కదా. కాబట్టి దీనిని పూజించడం వలన ప్రయోజనం ఏమిటో తెలుపమని కోరింది. అందుకు తల్లి కైకసంది, వత్స శివ పూజ వలన కైలాస పదమును పొందగలము అని చెప్పాను. అంటే శివ పూజ వలన కైలాస పదమును పొందగలము. అది మట్టితో చేస్తున్నామా, వెండితో చేస్తున్నామా, బంగారంతో చేస్తున్నామా? కాదు, శివ పూజ చేస్తున్నాం ఇక్కడ మనము. శివ పూజ చేయడం వల్ల కైలాసానికి మనము వెళ్ళగలము తండ్రి అని చెప్పింది. అంతటి రావణుడు తల్లి తిట్లన్నాడు, అమ్మ కైలాసమును పొందుట కొరక నీవు ఈ పూజను నిత్యము చేయుచుంటివి. ఇది కేవలము రావణుడు ఎంతో శివభక్తుడు అయినా కానీ గర్వి. తల్లితో చెప్తున్నాడు, అమ్మా కైలాసానికి వెళ్ళడం కోసమా నీవు ఈ శివ పూజ చేస్తున్నావు? ఇది ఎంతో శ్రమను నుండి ఎందుకు చేస్తుంటున్నావు? అసలు పూజ ఎందుకు తల్లి? ఇంత శ్రమ నీకెందుకు? పూజ చేయడం ఎందుకు నువ్వు? ఇది కైలాసానికి వెళ్ళడం కోసం ఈ పూజ చేస్తున్నావు. అది మనకు తగిన పల్లి తల్లి. ఎందుకమ్మా నీకింత శ్రమ? ఆ కైలాసమునే తెచ్చి నీకు ఇచ్చేదినేమో. ఇస్తే ఎట్లా ఉంటుంది చెప్పు? అసలు నువ్వు ఆ కైలాసం శరీరం వదిలేసిన తర్వాత నువ్వు కైలాసానికి వెళ్ళబెట్టి తల్లి. నువ్వు శరీరంతో ఉండగానే కైలాసాన్ని తెచ్చి నీ పాదాల ముందు పెడతాను నీకు. అలా తెస్తే ఎలా ఉంటుంది ఆలోచించి ఒకసారి అంటున్నాడు. అని పలికి తిరిగి రావణుడు గంభీర ముద్రతో వహించి తల్లి ముందు ఇట్లని ప్రతిజ్ఞ చేసినట్టే ప్రతిజ్ఞ కూడా చేసేస్తున్నాడు. ఏమని? ఇప్పుడే కైలాసమునికి వెళ్ళి త్రుటిలో తిరిగి లంకకి తీరదను. ఇప్పుడే కైలాసానికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను నీకు. ఆ ముత్రికాలింగమనులకు అంటే ఆ మట్టితో చేసిన శివలింగం ఎందుకు నీకు? సాక్షాత్తుగా ఆ పరమశివుడినే నీవు నేరుగా పూజించదు కాక. ఎందుకంటే కైలాసంలో పరమశివుడు ఉంటాడు కాబట్టి ఆ కైలాసాన్ని తెచ్చి నీ ముందునే పెట్టేస్తే పరమశివుడు కైలాసము నీ ముందే ఉంటుంది, పరమశివుడు నీ ముందే ఉంటుంది. సాక్షాత్తుగా పరమశివుడికి నువ్వు పూజ చేసుకోవచ్చు. మృతికాలింగానికి నువ్వు పూజ చేసిన పని నీకేటమ్మా అంటాడనమాట. అతి శీఘ్రముగా అని చెప్పి కైలాసమును బయలుదేరట మనోవేగంతో. చాలా మనోవేగం అంటే మనస్సుతో కూడిన మనోవేగం. అంటే ఎంత స్పీడ్గా ఎన్ని వెళ్ళినా కానీ మనస్సు కంటే వేగంగా వెళ్ళేది లేదట. మనోవేగం అంటది. ఏదైనా ర్యాకెట్ గీకెట్ ఎంత స్పీడ్గా ఎన్ని కిలోమీటర్ల స్పీడ్గా వెళ్ళిపోతున్నా కానీ మనస్సు కంటే ఏది ముందుగా వెళ్దట. అంతగా ఆ విధంగా మనోవేగంతో నిశాచరుడు అంటే రాక్షసుడు కైలాసమునకు బయలుదేరను. అతి శీఘ్రముగా అతడు కైలాస పర్వతం చేరను. అత్యంత సుందరమైన ఆ పర్వతమును దశాననుడు తన యొక్క 20 బాహువులతో పెకిలించి దానిని లేవనెత్తుటకు అత్యధిక భుజబలమును ప్రయోగించును. 20 చేతులు, 10 తలలు, 20 చేతులు ఉంటాయి. ఆ 20 చేతులతో కైలాసాన్ని లేపడానికి ప్రయత్నం చేశాడట. అంతటా కైలాస భావం అంతయు కూడా కదలాడుచుండును, కదులుతుందట. అది తన 10 తలలతో పైకి లేపవలనని తలంచి, అంటే చేతులతో కదులుతుంది కానీ పూర్తిగా పైకి లేవట్లేదు. అందుకోసం తన 10 తలను కూడా ఉపయోగించాలని ఆలోచించి తనకున్న 10 శిరస్సులను పర్వతమునకు ఆనించి బలమునంతయు ఉపయోగించి సమాధికోత్సాహంతో దాన్ని పైకి లేవదొచ్చాను. కరములతో అంటే చేతులతో, ఉరువులతో, భుజములతో గట్టిగా దట్టించి, అంటే ఇలా చేతులతో పట్టుకుని నెమ్మదిగా ఇలాగా 20 చేతులతో భుజాలతో గట్టిగా పట్టుకుని శిరస్సును పైకి లేపుతున్నాడట. నెమ్మదిగా కదులుతున్న కైలాసమునకు శిరస్సులను మోపి ఒక్క వదుటిన మిక్కిలి వేగంతో లేవనెత్తినప్పుడు పాతాళాది సమస్త లోకములు ఆందోళనమయ్యాయట. శేషుని పడగ తప్పిందట. కూర్మము భయంతో వణకసాగినట. సమస్త దేవతాగణములు భయభ్రాంతులైరి. ఇంద్రుని అమరావతము నగరము ఊగిపోయిందట. స్వర్గలోకము కంపించిపోయిందట. అటు వైకుంఠము ఇటు సత్యలోకము ఊగిసలాడుతుందట. మేరు పర్వతము శిఖర భయంకర ధ్వనులతో ఊగిసపడుతుందట. అప్పుడు 14 లోకములందు జనులందరూ భయకంపితులైరి. ఏదో ఒక అకాల ప్రళయము సంభవించునేమో అని భీతిల్లి
గుండెలను గుప్పెట్లో పెట్టుకుని అందరూ గడగడ వణుకుపోతుండిరి. కైలాసం నందలి ప్రమాద గణములు సైతము భయమునకు లోనే దిక్కుతోచగా అటు ఇటు పరుగులాడుతుండిరి. ఇంతలో గిరిజాదేవి అంటే పార్వతీదేవి అనమాట. గిరిజాదేవి కూడా అకాలమున కైలాసము చలించుటకు కారణము తోచక భయబహురాలై భయబహురాలై పరమశివుని సమీపించి ఇట్లనండి, స్వామి ప్రాణనాథ, మీరు స్వచిత్తముతో హాయిగా ధ్యాన మొదల్లో కూర్చుని ఉంటిరి. మీరు స్వచిత్తము అంటే మీ ఆత్మ సాక్షిగా ఆత్మస్థితితో స్వచిత్తము, స్వ అంటే ఆత్మ, లోపల మీ చిత్తము, మీ మీ ఆత్మస్థితితో మీరు హాయిగా ధ్యాన మొదల్లో కూర్చుని ఉంటిరి. లోకములన్నీ నిష్కారణముగా కంపించిపోతున్నవి, జనుల ఆహాకారములు మిన్నుమిట్టుతుంటివి. కైలాసమునకు ఏమైనది, ఎందుకు అటు ఇటు ఊగిసలాడుతున్నది, తప్పగా పడిపోవునేమో అని భయం తోచుతున్నది. దీన్ని నివారించుటకు ప్రయత్నింపగలరని శ్రీవారి శ్రీచరణ కమలములను గట్టిగా ప్రార్థించెను. అంటే స్వామివారి పాదాలు పట్టుకుని గట్టిగా ప్రార్థించిందట. అంతటా ఈశ్వరుడు పార్వతితో ఇట్లన్నాడు, దేవి నీవేమి చింతింపవలదు, నా భక్తుడగు రావణుడు విలాసముగా కైలాసవర పర్వతంతో ఆడుకునుచున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. నా భక్తుడు పరమశివుడు విలాసవంతంగా విలాసంగా అంటే సరదాగా కైలాస పర్వతం ఆడుకుంటున్నాడు. తల్లి దేవి నువ్వు భయపడకు, అంతే, దానివల్ల ఏమి ప్రమాదం ఏమి లేదు, ఆడుకుంటున్నాడు కైలాస పర్వతంతో, ఏం దానివల్ల ప్రమాదం ఏమి లేదని చెప్పింది. శివుని మాటలు విని శైలతనయ తన పతిదేవుని పాదపద్మములకు ప్రాణమెల్లి, స్వామి సోలపాణి అంటే త్రిశూలం పట్టుకున్నాడు కాబట్టి సోలపాణి, అదుగో కైలాసము మిక్కిలి కంపించుతున్నది, రక్షించము. నువ్వేదో సరదాగా చెప్తున్నట్టుంది, నీ సరదా కాదు తండ్రి, కంపించిపోతుంది కైలాసం, చూడు, రక్షించము దీన్ని నాదా అని చెప్తుంది. సమస్త ప్రమద గణములను రక్షించుము ప్రభు, రక్షించమని ఆర్తితో విన్నవించెను. ఉమాదేవి ఆర్తిని విని పరమేశ్వరుడు లీలా విలాసముగా నవ్వుతూ ఎడమ చేతితో పర్వత భూమిని నెమ్మదిగా ఒక్కసారి అలా కింద నొక్కాడట. అంతే, ఇంకేముంది. దశముఖుడు వెంటనే తన పది తలలతో 20 చేతులతో సహా పర్వతము కింద చిక్కుకుని పోయి విలవల్లాడుతున్నాడట. అంటే ఎలా ఉన్నాడట, ఇక్కడ పరమశివుని యొక్క ఎడమ చేతితో అంటే కాలి బొటన వేలుతో లీలా విలాసంగా అలా అలా అదిమాడట. అప్పుడు దశానాథుడు ఏమయ్యాడు, కైలాస పర్వతం మీద కింద పడిపోయి నలిగిపోతూ ఇలా అనుకుంటున్నాడట, దశానన నీ నలిగిపోతున్న తరుణంలో రావణ బ్రహ్మతో శివుడు ఈ విధంగా చెప్తున్నాడట, ఏమని, దశానన నీ శౌర్య పరాక్రమములకు మెచ్చితిని, కైలాసం యొక్క ఒత్తిడికి నలిగిన నీవు దారుణముగా పొలికేక పెట్టితివి. భయపడి శివ 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 నరిచేస్తాడట. పాహిమా ప్రభు కైలాసనాథ శరణాగతును రక్షించము 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 నిలగెత్తుతున్నాడట. అప్పుడు స్వామివారు ఏ విధంగా చెప్తున్నాడు అనమాట, కైలాసం యొక్క ఒత్తిడికి నలిగి నీవు దారుణముగా పొలికేక పెట్టితివి, నీవు చేసిన భీకర ధ్వనికి ముల్లోకములు గడగడలాడుతున్నవి, అందువలన రాక్షసరాజా ఇక ముందు నీవు రావణుడు అని పేరుతో ప్రసిద్ధి పొందుతామని శ్రీ పరమేశ్వరుడు దశాగ్రహంతో చెప్పాడు. అప్పటి నుంచి రావణుడు అని పేరు వచ్చింది. బ్రహ్మ అని ఎందుకన్నామంటే బ్రహ్మంతో చలిస్తుంటాడు కాబట్టి రావణ బ్రహ్మ అయ్యాడు. రావణ బ్రహ్మ అనేది ఒక బిరుదు, రావణుడు అని పేరెట్టింది శివ పరమాత్మ పెట్టాడు. ఓకే, ఆ విధంగా ఒక్కసారి నొక్కిన వెంటనే ఇంకేముంది, దశారుని యొక్క 10 చేతులతో గిలగిలాడుకుంటున్నాడు కదా, ఆ పర్వతం కింద పడి నలిగిపోతూ కొట్టుమిట్టాడుకుంటూ బయటకు వచ్చు శక్తి లేక తీవ్ర ప్రమాదమునకు గురి అవుతున్న తరుణమున మనసులో ఎంతగానో చింతిస్తున్నాడట. గత్యంతం లేక శివ 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 అని గట్టిగా వచ్చలేస్తూ పాహిమా ప్రభు కైలాసనాథ రక్షణాగతులను రక్షించుము అని వెలుగెత్తుతూ ఈ విధంగా సూచిస్తున్నాడట, హే జగద్రక్షక శిరోమణి పరమేశ్వర త్రాహి త్రాహి పినాకి పాని, నీ చరణములే నాకు శరణము, ఇక నీవే నాకు దిక్కు ప్రభు, నీ భక్తులకు మరణము సంభవించునా, దేవా రక్షమాం పాహిమాం అని రావణాసురుడు మొరపెట్టగా అమాయక చక్రవర్తి యొక్క శంకరుడు తన భక్తుని మోరను విని కరిగిపోయిన హృదయంతో కనికరించి భూమిని అదిమిపెట్టిన వామహస్తమును పైకి లేపి నెమ్మదిగా బ్రతుకు జీవుడా అని బయటపడిన లంకేశ్వరుడు వెంటనే పరమేశ్వరుని గూర్చి స్తుతించుటకై
బదిజుడని బయటకు వచ్చి పరమేశ్వరుని యొక్క స్తుతించుడికి తన శిరస్సులను ఖండించి ఒక చేతితో పట్టుకున్నాడట. పరమేశ్వరుని స్తుతించడానికి తన యొక్క 10 శిరస్సులను ఖండించి ఒక చేతితో పట్టుకున్నాడట. దేహమునందు నాడులలో పొట్టలోని ప్రేవులను బయటికి లాగి తీగలుగా చేసి సమస్త వేదములను పెట్టున వక్ర క్రమానుసారము విస్తరించి వర్ణ క్రమానుసారముగా విస్తరించి సకల రాగములను మేళవించి సామవేదమును గానము చేస్తున్నాడట. అఖండ స్తోత్రమును చేస్తున్నాడట. ఏ విధంగా చేస్తున్నాడట? తన యొక్క శిరస్సుల్ని ఒక ఖండించి చేత్తో పట్టుకుని తన పొట్టలోని పేగులన్నీ బయటికి లాగి వీణగా తయారు చేసుకుని వీణకి ఈ వీణ యొక్క తీగల వలె తన యొక్క ప్రేగుల్ని కట్టాడు. పెట్టుకుని దాన్ని మెట్టుతూ ఈ విధంగా చేస్తున్నాడు. సామవేదాన్ని గానం చేస్తున్నాడట. నామధారక అంతట లంకానాథుడు గణ రస స్వర యుక్తముగు శివస్తోత్రము గానం చేసెను అనగా అవి 8. ఏది? రస గణ స్వర యుక్తముగా శివస్తోత్రం చేసే శివస్తోత్రం 8 గణములట. ఏమిటవి? నవరసములు, సప్తస్వరములు, నవరసములు సప్తస్వరములు వాటి నామములు ప్రసిద్ధములైనవి. వాటిని గూర్చి నీకు విస్తారముగా పరిచయం చేసేదను, శ్రద్ధగా వినుము. ముందుగా లంకేశ్వరుడు ప్రఖ్యాతమైన 8 గణములను విస్తరించి ఉచ్చైస్వరముతో ఎంతో చక్కగా పాడెను. వాటిలో ఒక్కొక్క గణము ఒక జాతి స్వరూపమునకు చెందినవిగా గలవు. మా గణము బ్రాహ్మణ జాతికి, నా గణము క్షత్రియ జాతికి, భ గణము వైశ్య జాతికి, యా గణము శూద్ర జాతికి, జ గణము ద్వైత్య జాతికి, రా గణము ప్రేత జాతికి, తా గణము రాక్షసి జాతికి, సా గణము తురంగ జాతికి చెందిన రూపములు గలవి. ఇక అతడు నవ రస భరితముగా తన గానమును పోషించెను. వాటిలో ముందుగా శాంత భయానక అద్భుతములనడి రసములను, పిమ్మట శృంగార హాస్య కరుణ రసములను, ఆ తర్వాత రౌద్ర వీర భీభత్స రసములను పోషించి అత్యంత ఉల్లాసభరితుడై గానము చేసెను. నవరస పోషణతో పాటు వీణా వాయిద్యముపై సప్తస్వరములను మేళవించి ధ్యానపూర్వకముగా కైలాసనాథ స్తోత్రమును గానమోర్చెను. ఇప్పుడు సప్తస్వరమును గూర్చి వివరముగా చెప్పేదని వినుము. మొట్టమొదటి స్వరము షడ్జమం అని పేరు. ఇది జంబూద్వీపమునందు జనించినది. ఈ స్వరము యొక్క ఉత్పత్తి స్థానము కంఠము. ఆలాపన మయూర స్వరం. అది ఉత్తమ జాతికి గీర్వాణ కులమునకు బ్రహ్మవంశమునకు చెందినది. పద్మపత్ర వర్ణములో ఉండును. దీని దేవత వహిని అగ్ని. రసము శృంగారము. 2వ రసం పేరు వృషభం. దీని యొక్క జనము ప్లక్షద్వీపము. ఉత్పత్తి హృదయ స్థానము. స్వరము చాస్ అనే ఒక పక్షి పేరు. చాసస్వరం అంటే చాస్ అనేది ఒక పక్షి పేరట. చాసస్వరము ఋషికులము క్షత్రియ వంశమునకు చెందినది. విరాజ పింజరము అంటే విరాజ స్వరము గలది. అది పింజరం అంటారు. దీని దేవత యముడు. రసం అద్భుతం. రావణుడు ఈ స్వరముతో వీణావాయిద్యముపై గానము చేయొచ్చు నృత్యమునరించెను. కుశద్వీపంలో జన్మించిన 3వ స్వరమునకు గాంధారం అని పేరు. ఇది నాసికా స్థానమునందు ఉత్పన్నమగును. అజ స్వరముతో అంటే మేక స్వరము. అజ అంటే మేక స్వరముతో దీనిని ఆలపించెదరు. గీర్వాణ కులము వైశ్వ వంశమునకు చెందినది. సువర్ణ వర్ణము చంద్రుడి దేవత. అద్భుత రసం. ఈ స్వరముతో లంకాదేశుడు వినసొంపుగా పాడెను. మధ్యమం 4వ స్వరం పేరు. ఇది క్రౌంచ ద్వీపంలో వెలిసినది. దీని ఉత్పత్తి స్థానం వక్షస్థలము. ఇక్కడ ఉంటదట. ఆలాపన క్రౌంచ అంటే ఒక పక్షి అనమాట. క్రౌంచ స్వరము. క్రౌంచ అంటే ఒక పక్షి అనమాట. ఆ స్వరం ఇది. గీర్వాణ కులము బ్రహ్మవంశముకు చెందినది. కుందవర్ణంతో రసారూపంతో కలిగి ఉన్నది. దీని దేవత లక్ష్మి. కరుణరసం. పంచమం 5వ స్వరం. ఇది జ్ఞానశ్వేత దీపము. నాదోత్పత్తి స్థానం లలాటము. దీని ఆలాపన ఇక్కడ ఉంటుందంట. దీని ఆలాపన కోకిల స్వరమున పోలి ఉండను. పితృవంశమునకు చెందిన ఈ స్వరమునకు దేవత గణనాథుడు. కృష్ణవర్ణములో ఉండు. ఈ స్వరము హాస్యరసమును పోషించెను. 6వ స్వరము ద్వైవతం అని పేరు. దీని జన్మస్థానము శ్వేత ద్వీపం. నాదోత్పత్తికి స్థానం లలాటం. ఆ ఆలాపన ఉద్ధర స్వరం ఋషికులం.
ఉత్తమ వంశమునకు చెందినది. దీని రూపం పీతవర్ణం. నారదుడు గణేశుడు ఈ స్వరమునకు దేవతలు. దీని రసము బీభత్సము. ఇట్టి దైవత్వమున స్వరంతో లంకేశ్వరుడు బీభత్స రసమును పోషించి అత్యంత ఉల్లాసము ఒట్టుబడుతుండగా తీవ్రముగు భక్తి భావముతో శంకరుని మెప్పు కోసమై గానము చేసును. నిషాదం అను పేరు గలది 7వ స్వరం. ఇది పుష్కర ద్వీపంలో పుట్టినది. దీని ఉత్పత్తి స్థానము తాళవ్య సంధి స్థానము ప్రదేశం. తాళవ్య సంధి ప్రదేశము హస్తస్వరంతో. తాళవ్య అంటే నాలిక లోపల పెట్టుకుంటే తాళవ్యం అవుతుంది అనమాట. అది అక్కడ ఉంటుంది, కంఠస్థానానికి ఉంటుంది అనమాట. అది హస్తస్వరంలో గానం అమరవంశము వైశ్వకులమునకు చెందినది. దీని రూపము పాటల వర్ణము అంటే గులాబీ ఉంటుంది అనమాట. తంబూరుడు సూర్యుడు దేవతలు. దీనికి భయానక రసంతో కూడిన వ్యాకుల చిత్తముతో గట్టిగా అరిచినట్లు ఉండును. ఈ విధంగా దశకంఠుడు సప్త స్వరములతో మహాదేవుని మెప్పించుటకే అద్భుతమైన స్తోత్రం చేశాను. అనంతరము దశముఖుడు వసంత శ్రీ రాగాది రాగరాగనులు సమేతంగా సామవేదమును గానం చేసిన. సామవేదం చేస్తాడంట. ఇప్పుడు భైరవాది పంచమ రాగములను నటనారాయణుడు రాగములు మొదలగు సంగీతం యొక్క అభ్యాస యోగయుక్తుడైన లంకాధిపతి శివప్రీతిగా గానము చేసెను. ఆ తర్వాత గౌడి, కౌలిషి, అందాళి, ద్రావిడ, కౌశికమాలి, దేవగంగాధర, ఆనందలీల, ధనశ్రియ, వారాడి, రామక్రియ, మంజరి, గౌడక్రి, దేశాక్షి, హరి, భైరవి, గుజ్జరి, వేళవలి, లలిత, కర్ణాటక, సంయుక్త, త్రోటకి, మోటకి, టంకక్షి, సుధ, నాటికి, సైంధవి, మాలవి, బంగోళి, సూరవటి, కామబోధ, మధు, మాధవి, దేవక్రి, భూపాలి, వల్లభ, మాధురి, రాహ్వేరి, హర్షి, విఫంగదాత్రి, చండి, వసవీజ ఇత్యాది రాగములను తన యొక్క కొన్ని తలలను ఊపుతూ మరికొన్నింటిని ఖండించి తంబూరలాగా చేసి నరములతో తీగలుగా మలిచి తన కరములతో మీటుతూ రావణేశ్వరుడు స్వయంగా పాడసాగాను. ఆయా సమయములందు ఆలపించవలసిన వివిధ రాగములను ఎంపిక చేసి దశముఖుడు పాడసాగాను. ఆ క్రమములో ప్రభాత వేళలో మధ్యమ, వేళవాలి, దేశాఖ్య, భైరవి, భూపాలి, మల్హార, ధనాశ్రీ, బంగాలి అను అష్టవిధ రాగములను అతడు బహు చక్కగా ఆలపించును. ఇక మధ్యాహ్న వేళలో ఏం పాడాడట? భరాడి, లలిత, గూర్జరి, గోడ్రకి, అహీరి, కౌశికేసి రాగమును రావణుడు పాడెను. అపారహణమునందు కురంజి తోడి, మాలాశ్రీ, దేశాఖ్య, పంచమ వంటి రాగములను ఆలపించి హర్షాదిరేకముతో ఈశ్వరుని గూర్చి గానము చేసెను. చతుర్థ ప్రహారము అనగా సాయప్రాహమున గౌడీయ, రామకలి, శ్రీరాగము, దేవక్రి, పటమంజరి, వసంతరాగము వంటి ఋతుకాలములకు చెందిన రాగములను ఇట్టివే 36 రాగములతో సామవేదమును గానము చేయుచు కఠోర దీక్షతో చంద్రమౌళీశ్వరుని పైన గల తనకు భక్తిని ప్రకటించెను. అంతటా రావణుడు భక్తి ప్రభక్తులను మెచ్చిన ఈశ్వరుడు అత్యంత ప్రసన్నవదనుడై తన ముందు నిజ రూపముతో సాక్షాత్కరించెను. 5 ముఖములు, 3 కన్నులు, 10 భుజములు కలిగిన దివ్య స్వరూపముతో మిక్కిల హర్షమును ప్రకటించుతున్న మృత్యుంజయుడు రావణుని యొక్క భక్తినికి మిగులు సంతసించి, నాయన నీకిష్టమైన వరమును కోరుకోమని పలికెను. ఎలా ప్రత్యక్షమేడట? 5 ముఖములతో, 3 కన్నులు, 10 భుజములు కలిగిన దివ్య స్వరూపము. చూడండి, పరమేశ్వరుడి యొక్క రూపం ఎలా ఉందట? 5 ముఖములు. 5 ముఖములంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతములు 5 ముఖములు. 3 కన్నులు. 1, 2 మనోనేత్రము. 3 కన్నులు. 3 గుణములు.
తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము. ఇవి 3 కన్నులు. 10 భుజములు. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు. పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇవి కలిపి 10 భుజములు. 5 ముఖములు, 3 కన్నులు, 10 భుజములు. అంటే ఇది ఇది దివ్య స్వరూపం. అదే విరాట్ స్వరూపం. ఈశ్వరుని యొక్క విరాట్ స్వరూపం ఏమిటి? ఈ ప్రపంచమే ఆయన. ఈ ప్రపంచంలో ఏమున్నాయి? పంచభూతములు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 3 కన్నులు కలిగింది భగవంతుని యొక్క దివ్య రూపం అన్నమాట. ఆ దివ్య రూపంతో ప్రత్యక్షమై, నాయన నీకు ఇష్టమైన వరమును కోరుకోము నాయన అని అడిగాడు. అంతటి రావణుడు ఆ మహేశ్వరుని చూసి ఇట్లా అన్నాడు, ఏమిని? నిన్ను నేనేమి కోరేదను స్వామి? నా గృహమునందు స్వయంగా లక్ష్మీదేవియే దాసానుదాసునిగా ఉండును. చూడండి, నిన్నేం కోరను? నన్ను వరం కోరమంటున్నావు స్వామి, నిన్నేం కోరను? నా గృహంలో లక్ష్మీదేవియే దాసిగా ఉండింది. అష్టవిధ నిధులు మా ఇంటి గుమ్మం ముందు నిలిచి ఉన్నాయి. అష్టవిధి నిధులు మా ఇంటి గుమ్మం ముందు నిలిచి ఉన్నాయి. చతుర్ముఖ బ్రహ్మదేవుడు నాకు జ్యోతిష్కుడాయే. నాకు జ్యోతిష్యుడు ఎవరు? చతుర్ముఖ బ్రహ్మదేవుడు నాకు జ్యోతిష్యుడు. అతడు నిత్యము నాకు పంచాంగమును వివరించుతుండెను. సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు మున్నగు 33 కోట్ల దేవతలు కూడా మిగులు ప్రసన్న వదనలే నన్ను నిత్యము సేవిస్తుంటారు. 33 కోట్ల దేవతలందు కూడా నన్ను నిత్యము సేవిస్తుంటారట. ఎంత ప్రసన్న వదనలే అంటే ఆనందవదనంతో కూడి సేవిస్తుంటారట, ఎంతో భక్తితో సేవిస్తుంటారట నన్ను. అగ్నిదేవుడు నేను ధరించే వస్త్రములను ఎప్పటికప్పుడు అతి చాకచక్యంగా శుభ్రము చేయుచుండెను. అగ్నిదేవుడట నేను ధరించే వస్త్రాల్ని అతి చాకచక్యంగా శుభ్రం చేస్తూ ఉంటాడట, మలినం లేకుండా. ఇక మృత్యుదేవత యముడు నా ఆజ్ఞకు బద్ధుడాయే. యమధర్మరాజు నా ఆజ్ఞకు బద్ధుడట. నా అనుమతి లేకుండా అతడు ఎవరిని కూడా కన్నెత్తి కూడా చూడలేడు. ఎవరిని అంటే అసలు ఎవరిని కూడా. యమధర్మరాజు ఒక జీవిని తీసుకెళ్ళిపోవాలంటే ఇతని యొక్క కనుసైగల వల్లే అతను తీసుకెళ్తాడట. అంత గర్విష్ఠతను చూడండి. అంటే ఇంతమందిని వశం చేసుకున్నాడు అతను. దేవేంద్రుడు ప్రాభివించిన మేటి యొక్క ఇంద్రజిత్తు నా కుమారుడు. దేవేంద్రుణ్ణి ఓడించేశాడట ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అవుడు నా కుమారుడు. అతడు ముల్లోకములలో సాటి లేని వీరుడు ఇంద్రజిత్తు. కుంభకర్ణుడు నా సోదరుడు. కామధేను మా ఇంటి ముంగట నిలిచి ఉంటుంది ఎప్పుడు కూడా. అగాధమైన సముద్రం అగాధమైన అంటే సముద్రానికి ఇంకా ఆది అంతం లేదనమాట. అది అగాధమైన సముద్రము నడుబొడ్డున నా నివాసము. నా నివాసం ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఉంది. అది అగాధం అంటే ఎంతో లోతు ఉంటుంది. అది దానికి అంతు లేదట. 6 కోట్ల సంవత్సరములు నా ఆయుష్క్యము. నా ఆయుష్ అంతా 6 కోట్ల సంవత్సరములు. నాతో సరిసమానముగా సాటి రాగలవాడు ఈ ముల్లోకములందు వేరొకడు లేనే లేడు. మహాదేవా, మీ కైలాసమును మా లంకా నగరమునకు తీసుకుని వెళ్ళుటకే నేను వచ్చి తిని. ఇక నేను ఈ వరం నాకేం కావాలి తండ్రి? నేను ఎందుకు వచ్చానట? నీ కైలాస పర్వతాన్ని నా లంకాపురమును తీసుకెళ్ళడానికి వచ్చి తిని. మా అమ్మ నియమనిష్టలతో ప్రతినిత్యమును నువ్వు పూజించుతుండను. కావున స్వామి కృపామూర్తి నా మనోభీష్టమును పూర్తి చేయము అని పిలిగాడట. నీ కైలాస పర్వతం నాకు ఇచ్చేస్తే నేను పట్టుపోతాను. మా అమ్మ నీకు ప్రతినిత్యం పూజ చేస్తుండదు అక్కడ. నువ్వు ఇక్కడ ఎందుకు? నా ఇంట్లో నా గుమ్మం ముందు కూర్చోబోయా అంటున్నాడు లంకాపురంలో. అప్పుడు మహాదేవుడు రావణుని చూచి ఇట్లా అన్నాడట, పూజ చేయవలన కోరిక ఉన్నచో కైలాసంతో పని ఏమిటి వత్సా? నీకు నా ప్రాణలింగమునే ఇచ్చేదను. వత్సా, పూజ చేయాలంటే నీ కైలాస పర్వతం ఎందుకయ్యా? అసలు నా ప్రాణలింగాన్ని నీ చేతికి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. నీ మనసులో గల కోరికలను అన్నింటినీ నెరవేర్చేదను. కైలాస పర్వతం కర్మ, నా ప్రాణలింగాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ మనసులో కోరికలు అన్ని కూడా తీరుస్తాను. ఈయన అబ్బురపడ్డాడనమాట ఆ గానానికి, ఆ భక్తికి. ఆ లింగము నా ప్రాణసుమ. ఈ లింగం నీకు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నానో అది నా ప్రాణం సుమ. నా ప్రాణమే ఆత్మలింగం, అది నీకు ఇస్తున్నాను అని చెప్పి తన ప్రాణలింగమును తీసి రావణుడికి ఇచ్చాను. తన హృదయం నుంచి ప్రాణం తీసాడట. ఆ ప్రాణము ఆత్మలింగము. ఈ ఆత్మలింగం ఏదైతే ఉందో నా ప్రాణం అది నీకు ఇచ్చేస్తాను, తీసుకుపోయి ఇచ్చాడు.
ఇచ్చిస్తున్నాడు. చూడు రావణ, నిశ్చలమైన చిత్తమును కలిగి ప్రతి నిత్యము 3 వేళల యందు 108 మార్లు జపమును చేసిన మీదట రుద్రాభిషేకం వచనముతో దీనిని పూజించవలను. ఎలా పూజించాలంటే ఈ ఆత్మలింగాన్ని 3 కాలాల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా 108 మార్లు, అంటే 108 జపము, 108 సార్లు జపం చేస్తే రుద్రాభిషేక వచనముతో, రుద్రాభిషేకం 108 సార్లు చేయాలట వచనములతో. ఈ విధముగా నీవు 3 సంవత్సరముల పాటు అఖండముగా పూజించిన ఎడల నీవు నేనుగా అయ్యదవు. చూసుకో, 3 పూట్ల రుద్రాభిషేకము 108 సార్లు చొప్పున 3 సంవత్సరాల పాటు చేస్తే నీవు నేనుగా మారిపోతానట. అంటే ఆత్మస్వరూపంగా మారిపోతారట. అంటే ఇంక పరబ్రహ్మ స్వరూపమే అయిపోతారు తినక ఆ విధంగా చేస్తే. చూడండి, నీ మనస్సులో కోరుకున్న సమస్తమును నీవు పొందగలవు. అంటే నీవు నేనుగా మారిపోయిన తర్వాత నీవు కోరుకున్న సమస్తమును నీవు పొందగలవట. ఈ లింగము ఎవరి వద్ద ఉండునో వారికి మృత్యు ఉండనే ఉండదు. దీని దర్శన మాత్రము చేతనే నిత్యపానములన్నీ వెంటనే నశించిపోవును. చూడండి, ఈ లింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, అంటే మనం అనుకునే పైన ఉండే శివలింగం కాదు, ఆత్మలింగము. అది ఆత్మని ఎవరైతే దర్శిస్తారో వారికి అసలు మృత్యువే ఉండదట. ఎందుకంటే దేహంతో కూడుకున్న నేను దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాను కాబట్టి ఈ దేహం చనిపోతే నేను చనిపోయాను అనుకుంటున్నాను. ఇది భయము, ఇది ఆందోళన. కానీ ఎవరైతే ఆత్మస్వరూపాన్ని దర్శించుకుంటారో ఇంక వారికి చావు భయం లేదు అని అర్థం ఇక్కడ. అంటే నీకు ఏమన్నాడు ఇక్కడ, మృత్యు ఉండనే ఉండదు. అంటే ఇక్కడ మృత్యు భయంతో నేను ఉంటాను, నా మనస్సు చచ్చిపోయి, నా మనస్సుగా ఉన్న నేను చనిపోయాను అనుకుంటాను, ఇది నా భయము. కానీ ఎప్పుడైతే నేను ఆత్మదర్శనం చేసుకుంటానో, ఆత్మజ్ఞానంతో ఉంచుంటానో ఇంకా నా భయం ఉండదు. ఎందుకంటే శరీరం ఎప్పటికైనా పడిపోద్ది, కానీ పడిపోయిన శరీరమే కానీ నేను కాదు కదన్న జ్ఞానంతో ఉంటాను. అది మృత్యు భయం ఉండదంటే. అంతేకాని మృత్యు ఉండనే ఉండదంటే అసలు చావు రాదని కాదు. చచ్చిపోయేది ఎవరు? ఈ శరీరం పడిపోయిన దాని శరీరము శవంగా మారింది. ఇప్పుడు చచ్చిపోయింది అంటాం, శవముగా మారిపోయింది ఈ శివము. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకుంటున్నాను, నేను చచ్చిపోతాను అనుకుంటున్నాను, అది నా భయము. ఆ భయం నీకు ఉండదు. మృత్యు ఉండనే ఉండదంటే నీకు మృత్యు భయం ఉండదని అర్థం. దీని దర్శన మాత్రము చేత నిత్య పాపములు నీవు వెంటనే నశించును. దీని దర్శనము చేత అంటే ఆత్మ దర్శనం ఎప్పుడైతే అయిపోయింది నీకు, నీవు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కానీ దారిలో ఈ లింగమును నేల మీద పెట్టవద్దు సుమా. నీ నగరమును చేరిన పిదప దీనిని 3 సంవత్సరాల పాటు చక్కగా పూజింపుము. అంటే ఇక్కడ రావణ బ్రహ్మకి ఏం చెప్పినట్టు మనకు అర్థమవుతుంది, ఈ లింగాన్ని నేల మీద పెట్టవద్దు, దీన్ని స్వయంగా డైరెక్ట్గా నువ్వు లంకాపురాన్ని తీసుకెళ్ళిపో, అక్కడ 3 సంవత్సరాల పాటు పూజ చేయమని చెప్పాడు. అంటే దీనికి అర్థం మనం ఏం తెలుసుకోవాలంటే, ఆత్మను దర్శించుకునే మార్గంలో వదిలిపెట్టవద్దు, నువ్వు మళ్ళీ మనసుతో కూడుకోవద్దు. లంకాపురం అంటే ఇక్కడ ఉంటుంది, ఈ లంకాపురం తీసుకెళ్ళి ఇక్కడ 3 సంవత్సరాల పాటు పూజ చేసుకో. ఆత్మదర్శనం వద్దనమాట నీకు. అప్పుడు నీవే ఈశ్వరుడు వదువు. ఇది ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ విధంగా నీవే ఈశ్వరుడు అయిపోతావు. కాబట్టి అని మహేశ్వరుడు అమోఘమైన వరమును అనుగ్రహించును. వెంటనే రావణుడు పరమశివుని పాదపద్మములు శిరసాష్టాంగ వందనము చేసి మహాదేవుని అనుమతి కైకొని ఆత్మలింగాన్ని తీసుకుని త్వరతగెత్తిన లంకాపురం చేరుకున్నట్టుకు రావణ బ్రహ్మ బయలుదేరాడట. ఇంతలో నారద మహర్షి దివ్య దృష్టితో ఈ విషయమునంతము గ్రహించి వెంటనే అత్యంత ఆత్రముతో బయలుదేరి అమరావతిలో గల ఇంద్రభవనం చేరను. నారదుడు ఏం చేశాడు, వెంటనే దివ్య దృష్టితో తెలుసుకుని ఇంద్రలోకానికి వెళ్ళాడట. వెళ్ళి నారద ముందును ఇంద్రునితో సమీపించి, ఇది ఏమిటి దేవేంద్ర, స్వస్థ చిత్తుడువా, హాయిగా స్వర్గలోకమునందు కూర్చుంటువా ఏమిటి? రావణునకు మహాదేవుడు అమరత్వమును ప్రసాదించను, ఇంకేమున్నది, అతడు నీ యొక్క సకల సంపదను ఈనాడే కొల్లగొట్టుకుని పోతుండను.
రావణుడు కైలాసమునకు చేరి కడు భక్తితో కర్పూర గౌరుడగు శివుని మెప్పించి అతని యొక్క ప్రాణలింగము సంపాదించిన, తద్వారా లంకేశ్వరుడు చిరంజీవిగా మారెను. అంతేకాదు నీవు ఈశ్వరుడు కాగలవని మరొక వరమును కూడా మహాదేవుడు ప్రసాదించాడట. నువ్వు ఈశ్వరుడు అయిపోతావని మహాదేవుడు వరంగా ప్రసాదించేశాడు. కాబట్టి 3 ఏళ్లు వరుసగా దీన్ని నీవు పూజించిన చాలును, నీవు నేనుగా మారిపోవుదును, నీ నగరమే కైలాసమగును, ఇక నీకు ఏనాడు మృత్యు ఉండదు అని చెప్పి తన ప్రాణలింగాన్ని ఇచ్చను. ఈ విధంగా గొప్ప వరమును పొందిన రావణుడు అంతులేని సంతోషంతో లంకకు పోవుతుండును. ఆ లింగము సురక్షితంగా లంకాపురిని చేరినచో నీవు గాని 33 కోట్ల దేవతలు గాని అతని చెర నుండి విడిపించుటకు ఎవరి తరము కాదు ప్రాణలింగాన్ని. అంతేకాదు దేవేంద్ర, నీకును ఈ లంకానాథునికి ఊడిగము చేయు గతి పట్టును. ఇంద్రా, నీవు కూడా లంకానాథుడికి పాదాల దగ్గరికి ఊడిగం చేయాలి నువ్వు అతనికి అని హెచ్చరిక పలికెను. నారదుడి మాటలు వినిన ఇంద్రుడు భయంతో కంపించిపోయాను. దిక్కు తోచక చేతులు జోడించి దేవేంద్రుడు నారదునితో, మహర్షి, ఇప్పుడు నేనేమి చేయవలనో చెప్పమని ప్రార్థించినందుకు నారదుడు అన్నాడు, ఏదో ఒక ఉపాయమును ఆలోచింపవలసి ఉన్నది దేవేంద్ర. మనం ఇప్పుడే బయలుదేరి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళదము, ఆయన ఏదో ఒక ఉపాయమును తెలపగలడని అనగా వారి ఇరువురు కూడా బ్రహ్మలోకను చేరారట. ఇంద్రుడు వినయంగా జరిగిన వృత్తాంతమును బ్రహ్మదేవునితో చెప్పిన. అంత బ్రహ్మదేవుడు ఇట్లైన, నేను ఏమీ చేయలేను, దుష్ట శిక్షకుడు ద్వైత సంహారకుడు విష్ణువే, కావున మనము వెంటనే వైకుంఠంలోకి వెళ్ళదము అని ఆయన ఏదో ఒక ఉపాయము నిశ్చయంగా చెప్పగలడని వారు ముగ్గురు కలిపి అతి శీఘ్రముగా వైకుంఠ లోకమును చేరి స్తుతింపగా సర్వవ్యాపకుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాను. వైకుంఠానికి వెళ్ళి ఆ విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తే స్తుతించగా ఆయన ప్రత్యక్షమైనట. రావణుని గూర్చిన వృత్తాంతమంతయును బ్రహ్మదేవుడు విష్ణువునికి విన్నవించెను. తదుపరి విష్ణువుతో వివరంగా ఇట్లనను, ఇందుకు వెంటనే తగు ప్రతీకారం చేయవలను స్వామి. ఏలైనా నీవు రామావతారమును ఎత్తవలసి ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను విష్ణువుతో, నువ్వు ఖచ్చితంగా ప్రతీకారం చేయాలి తండ్రి, నువ్వు రామావతారం ఎత్తవలసిన ఆసన్నము వచ్చింది. 33 కోట్ల దేవతలు రావణుని చెరలో బంధింపబడి ఉన్నారు. ఇప్పటికి వారిని విరిపించుటకే అవతరించవలసిన సంగతి నీకు ముందే తెలియను. కానీ ఇప్పుడా దైత్యుడు ఈశ్వరుని ప్రాణలింగమునే తీసుకుని పోతున్నాడు. నీకు తెలుసు రామావతారం ఎత్తవలసి వస్తుందని, కానీ ఈ లోపునే ప్రాణలింగాన్ని తీసుకుపోతున్నాడు ఆ దైత్యుడు రాక్షసుడు. ఒకవేళ ఆ లింగము లంకకు చేరిన ఎడల వాడు మృత్యురహితుడై మనకు అజేయుడు కాగలడు. నువ్వు కానీ నేను కానీ ఎవరు ఏం చేయలేము తండ్రి. ఎందుకంటే లంకాపురంకి వెళ్ళి 3 సంవత్సరాల పాటు పూజ చేస్తే అతనే మృత్యుంజయుడు అయిపోతాడు. ఇంకా అతనే ఒక కేశవుడు అయిపోతాడు. ఇంకా ఎవరు ఏం చేయలేము. కాబట్టి శీఘ్రముగా తగిన ఉపాయమును ఆలోచించి అతని కార్యమును భంగమనవలను. లేనిచో ఈ రాక్షస సంహారమునకే త్వరలో నీవు అవతరించవలసిన ఉన్నందున నీకే మరింత పెనుభారము కాగలదు స్వామి. అసలు రాక్షసు సంహరించవలసింది నువ్వే రామావతారంలో, కానీ ఈలోపు ఈ లింగము లంకగా చేరి 3 సంవత్సరాలు దాన్ని పూజించినా అతనే ఈశ్వరుడు అయిపోతాడు. ఇంక నీకు పని భారం పెరిగిపోతుంది అని చెప్తున్నాడు అని చతుర్ముఖుడు విన్నవించాడు. అప్పుడు విష్ణువు కినుకు వహించి జస్ట్ కొంచెంసేపు ఆలోచించి, చెడు చింతించిన కార్యహాని కదా, అంటే ఎవరైతే చెడుగా ఆలోచిస్తారో ఆ కార్యము హాని జరుగుతుంది, అతనికే ఆ కార్యం పూర్తవదు అని వ్యగ్రుడై కైలాసమునకు వెళ్ళాను. శ్రీ విష్ణుమూర్తి పరమేశ్వరుని చేరి, శంకర, ఎంత పని చేసేతివి? రావణునికి ప్రాణలింగమును యాలిచ్చితివి. రావణుడు గొప్ప రాక్షసుడు, మహాక్రూర స్వభావము గలవాడు. ఇప్పుడు దేవతలందరూ అతని దాసులు, అందరికందరూ అతని కారాగృహ బంధితులయ్యారు. అతడ వారు నానా అగచాట్లు అనుభవించుతున్నారు. వారిని ఎట్లు విడిపించేటట్లు? ఇక మీదట అతడు స్వర్గమును కూడా ఆక్రమించును. అంతటి దురాచారపరునకు నీవేళ వరమిచ్చితివి తండ్రి అని అడిగాడట. అంతటా విష్ణువుతో ఈశ్వరుడు మారు పలికిన ఈ విధంగా చెప్తున్నాడు. లక్ష్మీపతి, రావణుడు భక్తికి సంతుష్టి చెంది నన్ను నేను మరిచితిని, మిగులు సంతసించి పరవశుడనై ప్రాణలింగమును ఇచ్చితిని. అతడు తన శిరస్సును ఖండించి వీణగా చేసి
సప్తస్వరములతో, సప్తహస్తములతో, స్వహస్తములతో సప్తస్వరయుక్తముగా సకల వేదములను భక్తితో గానము చేసెను. ఒకవేళ అతడు పార్వతినే అడిగినచో ఇచ్చివేయదునేమో. చూడండి, లంక కైలాస పర్వతాన్ని అడిగారు కానీ పార్వతిని అడిగినా కూడా ఇచ్చేద్దునేమో. అతని తీవ్రమైన భక్తికి పరవశించి తిని లెక్క చేయకుండా నా ఆత్మలింగమునే ఇచ్చివేసి తిని అని చెప్పి తన భక్త పరాధీనతను పరమశివుడు ప్రకటన చేశాను. చూడండి, ఇక్కడ ఇంకొక పురాణ గాథల్లో పార్వతి అతడు కోరిన మీదట పార్వతిని అడిగినతో ఇచ్చివేదినేమో అని చెప్పారు ఇక్కడ స్వామివారు. అంటే కొన్ని వేరే పురాణ గ్రంథాల్లో పార్వతీదేవినే ఈయన కోరుతున్నట్టు, పార్వతీదేవినే ఈయన గారు ఇచ్చేసినట్టు, పార్వతీదేవిని తీసుకెళ్తున్నట్లు కూడా ఒక కథ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ కథ మనకి వివరించలేదు. నా ఆత్మలింగమునే ఇచ్చివేసి తిని అని చెప్పాడట, లెక్క చేయకుండా అని చెప్పి తన భక్త పరాధీనతను పరమశివుడు ప్రకటన చేశాడట. ఉమాకాంతునితో శ్రీ వల్లభుడు ఇట్లా అన్నాడట, ఏమని? శివ, నీవు ఇట్టి వరములను ఇచ్చుట వలన దైత్యులు ఉన్మత్తులయ్యెదురు. ఇక నీవా అల్ప సంతోషివి, బాలాశంకరుడవు, అమాయక చక్రవర్తివి. దుష్టులకు అసాధ్యములైన వరములను ప్రసాదించి మాకెంతో శ్రమను కలిగించుతున్నావు తండ్రి. రాక్షసుల మిమ్మల్ని మెప్పించి తిరుగులేని వరములను పొంది దేవతలను ద్విజులను పీడించెదరు. అందువలన నేను పెక్కు అవతారములు ఎత్తవలసి వస్తుంది. సరే ఈశ్వర, అతనికి ఆత్మలింగమునిచ్చి ఎంతకాలమైంది? నీవు బాలాశంకరుడివి, ఎవరు ఏం కోరితే అది ఇచ్చేస్తుంటావు. దీనివల్ల నాకు వస్తుంది తండ్రి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నీవు చేసే కార్యం వల్ల మంచిదే, కానీ అది ఎవరికి వెళ్తుంది? నీవు ప్రసాదించిన వరములు మంచివే, కానీ ఎవరికి వెళ్తున్నాయి? రాక్షసులు కోరుతున్నారు. దానివల్ల నాకు పని భారం పెరిగిపోతుంది. అది సరే కానీ నువ్వు ఆత్మలింగం ఇచ్చి ఎంతకాలం, ఎంత టైం అయిందయ్యా అని అడుగుతాడు. అతడు దానికి ఇప్పటికే లంకకు చేర్చి ఉండవచ్చునా, ఎంతకాలం అయింది ఆత్మలింగాన్ని ఇచ్చేసి నువ్వు ఈ బాడికి వెళ్ళిపో ఉండొచ్చా అని అడుగుతాడు. అని అడగ్గా మహేశ్వరుడు, లేదు 5 గడియలు మాత్రమైంది, 5 గడియలు మాత్రమైంది, ఇంకనూ అతడు దారిలోనే ఉండునని విష్ణువుతో చెప్పాడట. శివుని మాటలు విని నారాయణుడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించాను. సూర్యాగమనము అడ్డగించుటకు తన సుదర్శన చక్రము పంపెను. సూర్యగమనమును అడ్డగించుటకు తన సుదర్శన చక్రం పంపాడంటే సూర్యాస్తమయం అవ్వడానికి ఇంకా టైం ఉంది. సూర్యాస్తమం అవ్వడానికి టైం ఉన్నా కానీ సూర్య గమనాన్ని ఆపేశాడు. అంటే నడవకుండా, పూర్తిగా స్పీడ్గా నడవకుండా ఆ సూర్యగమనాన్ని కాలాన్ని కొద్ది స్తంభించాడట. వెంటనే అంటే అంటే త్వరగా వెళ్ళిపోకుండా ఆలోచన చేస్తున్నాడు కదా. కాలము ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న తరుణంలో ఇతను కూడా ఆగడు, వెళ్ళిపోతుంటాడు. మనం చేయవలసిన కార్యము ఇంకా ఇతనికి స్మరణకి రాలేదు కాబట్టి కాలాన్ని కొంతసేపు అలా ఆపాడట. ఆపడని సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడట. తదుపరి నారదునితో ఇట్లా అన్నాడు, నారద, రావణుడు లంకాపురికి వెళుచున్నాడు, నీవు త్వరగా వెళ్ళుము. అతడు వెళ్లే దారికి ఎదురుగా వెళ్ళి లంకకు వెళ్ళనీయకుండా అడ్డుపడి ఏదో ఒక మాటలు మాట్లాడుచు కాలయాపన చేస్తూ ఉండు. సూర్యుడు అడుగుపడుతుండగా చక్రమును ఉపయోగించి తిని, అంటే సూర్యుడు నడవకుండా కాలం ముందుకెళ్లకుండా చక్రం ఆపేశాను, నువ్వు వెళ్ళి ఏదో మాట చెప్పి అతను ఆపు అని చెప్తున్నాడు. సకాలమునకు స్నాన సంధ్యాదులను ముగించుట రావణుని దృఢమైన నియమము. దానిని అతడు ఎప్పుడూ ఉల్లంఘింపనేరడు. ఇక కనుక నీ వెళ్ళి అతనికి ఆలస్యమైనట్లు ప్రయత్నింపుము. అంటే సంధ్యా సమయంలో స్నానం చేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయం వెళ్ళే లోపు నువ్వు అతన్ని అడ్డగించి నుంచోబెట్టని చెప్తాను అనమాట. విష్ణుదేవుని యొక్క మాటలు విని నారద మహాముని మనోవేగంతో వెళ్ళి లంకానాథునికి మార్గమునకు ఎదురుగా నుంచున్నాడట. నారదుని పంపించిన మీదట విష్ణువుడు తన మనస్సులో ఇట్లా ఆలోచిస్తున్నాడట. నారదుని పంపించిన విష్ణుమూర్తి ఇలా ఆలోచించుకున్నాడు, ఏమని? రావణునకు విఘ్నములు కలిగించడం కొరకే విఘ్నేశ్వరుని పంపవలను. రావణుని యొక్క ప్రయత్నాన్ని ఆపడానికి విఘ్నేశ్వరుని పంపాలి. ఎందుకు పంపాలి ఆయన్ని అంటే
వెంటనే గణేశుని స్తుతించాడట, స్మరించాడట. గణేశుని స్మరించుకొని గణేశుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అంతటా వినాయకుడు వచ్చి నారాయణ ముందు నించున్నాడు. అప్పుడు కేశవుడు గణపతిని చూచి వినయంతో ఇట్లనెను: విఘ్నేశ్వర, ఏదేని కార్యమును ప్రారంభించుటకు ముందు దేవతలందరూ నిన్ను పూజించెదరు, నీకు వందనము చేయుదురు, వారి మనోరథములను నీవు నెరవేర్చెదవు. అట్టి నిన్ను ఉపేక్షించిన వారికి విఘ్నములు ఏర్పడుట నిశ్చయము. అయితే రావణుడు మాత్రము నిన్నెప్పుడు ఉపేక్షించుతూనే ఉండును. ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయలేదు, నీకు ఎప్పుడు ఏ కార్యం చేసేటప్పుడు నిన్ను ముందెట్టలేదు. కాబట్టి నీకు తెలియకుండా లంకేశ్వరుడు నీ తండ్రిని మోసగించి అతని ప్రాణలింగమును తీసుకుని వెళ్ళుచుండెను. ఇప్పుడు నీవు ఉపేక్షించడం యుక్తము కాదు. వెంటనే నీ ఒక ముఖ్యమైన కార్యమును నిర్వహింపబలను. అదేంటంటే అందుకు నీవే సమర్థుడవు కనుక అతి శీఘ్రముగా నీవు కపట రూపముతో ఒక పొట్టి బాలకుని వేషమును ధరించి వెళ్ళుము. దారిలో సూర్యాస్తమయమగును. రావణుడు సకాల సంధ్యావందనం ఆచరించు నియమము కలవాడు. అతని కాల విలంబనం చేయుటకు నారదుడు వెళ్ళెను. ఈ ప్రాణలింగమును మార్గ మధ్యములో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద పెట్టవద్దని శివుడు రావణుని ఆదేశించను. కాబట్టి శౌచా సమయమున అతడు దాన్ని తన వద్ద ఉంచుకోలేడంటే, శౌచాశయం అంటే మోషణకి వెళ్ళే సమయం అంట. కాలకృత్యం ముగించిన సమయంలో ఆ ఆత్మలింగాన్ని చేతిలో పట్టుకుని ఉండలేడు, తన ఒంటి మీద పెట్టుకుని ఆత్మలింగాన్ని చేతితో పట్టుకోలేడు. కాబట్టి కింద పెట్టవలసిందే. అందుచేత నీవు బాల బ్రహ్మచారిగా వెళ్ళుము. శిష్యాభావముతో అమాయకమైన పసిబాలని మాటలను పలికి అతనికి నచ్చునట్లుగా నీపై నమ్మకం కలిగినట్లుగా ప్రవర్తించి నీ చేతికి ఆ ప్రాణలింగము తీసుకొనుము. రావణుడు నిన్ను విశ్వసించి సంధ్యావందన సమయమును నీ చేతికి తప్పక లింగమునిచ్చును. అట్టి సమయమున నీవు ఏదో ఒక ఉపాయమును ఆలోచించి ఆ లింగం నేల మీద పెట్టవలసి ఉంది. అది అక్కడ నిలిచిపోవును. అంతటితో మన పని పూర్తవుతుంది అని విష్ణుమూర్తి మిక్కిలి సంతోషంతో చెప్పాడు. సరే అని సమ్మతించి హర్షాతిరేకంతో లేచి నిలబడిన ఆ బొజ్జగణపై రెండు చేతులను చాచి తనకి కమ్మని విను పదార్థములను కావాలనని తన బొజ్జను చూపాడట. చూడండి, ఏ కార్యాన్నా ముందు వెళ్ళాలంటే, ఏ కార్యానికన్నా చేపట్టినప్పుడు ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి అంటారు. ఆ విధంగా రావణ బ్రహ్మ ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుని పూజ చేయలేదట. ఈ కారణం నిమిత్తము అతని కార్యం భంగం చేయడానికి అర్హుడు నువ్వే, ఇంకెవరు కాదు ఇక్కడ. మరి అతను ఎలా చేయాలట? నువ్వు అమాయకుడిలాగా, ఏమీ తెలియని వాళ్ళలాగా, చిన్న 3 అడుగుల పసిబాలులాగా వెళ్ళిపోయి నువ్వు చిన్న చిన్న బుడిబుడి మాటలతో అతను నిన్ను నమ్మేలాగా ప్రవర్తించి ఏదో రకంగా నీ చేతిలోకి ఆ శివలింగం రావాలి, ఆత్మలింగం రావాలి, ప్రాణలింగం రావాలి. దాన్ని వచ్చిన వెంటనే నేల మీద పెట్టాల్సింది నువ్వే. ఏదో ఒక ఉపాయం ఆలోచించి అది నువ్వు ఆలోచించేయి. అప్పుడు మన కార్యం పూర్తవుతుంది. నువ్వు ఎప్పుడైతే భూమి మీద ఆ లింగాన్ని పెట్టావో దాన్ని ఎవరు కదపారు. మన పని పూర్తి అయిపోతాను. కానీ వెంటనే లేస్తూ ఈ పనికి వెళ్తానికి నేను ఓకే, ముందు నాకు ఆకలి వస్తుంది అన్నాడట బద్దను చూపిస్తూ. వెంటనే విష్ణుదేవ 5 విధముల లడ్లు అడుగుతుండే. ఈ విధంగా విష్ణుదేవ నాకు 5 రకముల లడ్లు కావాలట. అవేంటి? నువ్వుల లడ్లు, చెరుకు గడలు, కొబ్బరి, దానిమ్మ, చక్కెర, నెయ్యి కావాలంట. అప్పుడే పితికిన పాలు, కమ్మని పాలు, వేయించిన శనగలు, అటుకులు, బెల్లము మొదలగునవి నేను తినుటకే త్వరగా ఇమ్మనుకోరాడట. విఘ్నేశ్వరుడు కోరిన వాటన్నింటిని కూడా శ్రీ విష్ణువు ఈగానే అతడు కడుపు నిండుగా భుజించెను. వెంటనే కపట బాల బ్రహ్మచారి వేషమును ధరించి రావణుడు ఉన్న చోటుకి వేగిరము వెళ్ళిపోయాడట. నారదుడు అంతకు ముందే వెళ్ళి ఉన్నాడట. అప్పటికే ఆ నారదుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవర్షి దశముఖిని ముందు నిలిచి, రావణ, నీవు ఎక్కడి నుండి వచ్చుచుంటివని అడిగాడట, ఏమీ తెలియని వాడిలాగా. రావణుడు నారదునితో ఇట్లా అన్నాడు: నేను కైలాసమునికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాను. అందుకు చంద్రమౌళీశ్వరుడు సంతోషించాడు. నా ఎడల మిగులు ప్రసన్నుడై నాకు ఒక లింగమును ప్రసాదించాను. దాని మహిమ అపారమైనదని కూడా ఆ మహాదేవుడు తెలిపినని చెప్పాను. అందుకు నారదముని, లంకానాథ, ఇప్పుడు నీవు దైవానుగ్రహమును పొందితివి. మృత్యుహారమైన అమృతము వంటి లింగము నీకు లభించినది. నాకు ఆ లింగమును గురించి, దాని గుర్తులను గూర్చి బాగుగా తెలియను. నాకు బాగా తెలుసు ఆ లింగం గురించి. ఆ లింగం ఎట్లున్నదో నాకు ఒకసారి చూపించుము. లింగ లక్షణములను పూర్తిగా నీకు తెలిపేదను. ఆ లింగం నాకు చూపించు. ఆ ప్రాణలింగం నాకు తెలుసు, అది ఒకసారి చూపించు. దాని యొక్క
పూర్తి విశేష లక్షణాలు నీకు చెప్తానని కాలయాపన చేయడానికి ఇదంతానే. ఇదంతా ఏంటి? కాలయాపన చేయడానికి. అది సరైన ప్రాణలింగమో కాదో చూసి చెప్పేది. నాకు నీకు ఈ ప్రాణలింగం ఇచ్చాడన్నాడు కదా, ఆ ప్రాణలింగం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు, దాని రూపురేఖలు తెలుసు, దాని యొక్క గుణగణాలు తెలుసు, అసలు నాకు చూపించు, ఎలా చూస్తాను అని చెప్పాడట. ఒకవేళ సరైన ప్రాణలింగమో అయినచో నీవు గొప్ప అదృష్టవంతులు అవుతావు. అది నిజంగా ప్రాణలింగం సరైనది అయితే నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడివే. అసలు అది అవునగా చూద్దాం, దాని మహిమ అపారము, ఏది ఒక మారు దాన్ని చూపించు అని లంకేశ్వరునితో పలికాడు. కానీ అతడు నారదుని మాటను నమ్మక దూరము నుండి తన అరచేతిని తెరిచి లింగమును చూపించును. నారదుని నమ్మకుండా దూరం నుంచే చూపించాడు, తన అరచేతులు చూపించి అరచేతులతో చూపించాడు లింగాన్ని. అప్పుడు నారదుడు రావణుడితో ఇట్లా చెప్పాడు, లంకేశ్వర, అపారమైన లింగ మహిమను ప్రకటించే ఒక కథను నీకు చెప్పి తింటాం. అసలు నీకు అపారమైన ప్రాణలింగం గురించి ఒక కథ చెప్తా నీకును. అది లింగోద్భవమును గురించిన ఆద్యంతమము యొక్క నేను బాగుగా ఎరుగుదును. దానిని గూర్చిన ఒక అపూర్వమైన కథను నీకు చెప్పిన శ్రద్ధగా విను. అసలు లింగోద్భవం ఎలా జరిగిందో నీకు చెప్తాను వినుము అని చెప్తానమాట. ఇదంతా కూడా కాలయాపన చేయడానికి వస్తుందన్నమాట. పూర్వకాలమునందు ఒకానొకప్పుడు కాలాగ్ని వంటి భయంకర రూపము కలిగిన ఒక మృగం ఉండెను. కాలాగ్ని రూపం కలిగిన ఒక భయంకర రూపం ఉంది, ఒక మృగం ఉందట. అది బ్రహ్మాండ ఖండమును కలిగి తిరుగుచు, బ్రహ్మాండ ఖండము కలిగి తిరుగుచు లోకములను గొగ్గోలు పరుచుతుండెను. అరణ్యములన్నింటిలో చొరబడి మహిషాది జంతువులను వేటాడి తనకు ఆహారముగా చేసుకుని సంచరించుతుండును. ఘోరమైన ఆ మృగమునకు వెరచి లోకములు అల్లకల్లోలమగుతుండును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేట నిమిత్తముగా అడవిలో ప్రవేశించి ఆ మృగమును వధించిరి. దానికి 3 కొమ్ములు కలవట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అడవిలో ప్రవేశించి దాన్ని వధించారు. దానికి 3 కొమ్ములు కలవట ఆ మృగానికి. వాటి కింద 3 లింగాలు కలవ, ఒక్కొక్క కొమ్ము కింద ఒక్కొక్క లింగం ఉందట. వారికి ప్రాణ సమాములు. అవి 3 లింగాలు ఉన్నట్ట. అవి మామూలు లింగాలు కావు, అవి 3ను కూడా ప్రాణలింగములే సుమా. అయితే ఆ 3 లింగములను స్వీకరించిరి. ఆ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ 3 లింగాలను స్వీకరించారట. అవి వారికి ప్రాణ సమానములు. ఆ లింగాలు 3 కూడా అవి వారికి ప్రాణ సమానంట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లింగం ఉంది, అవి వారి ప్రాణ సమానంట, ప్రాణంతో సమానం అవి. అట్టి 3ను ప్రాణలింగముల సుమా. అయితే ఆ 3 ప్రాణలింగములు స్వీకరించిరి, అవి వారి ప్రాణ సమానములు. అట్టి లింగ మహిమను వినుము. ఎవడు దీనిని 3 సంవత్సరములు నిర్విఘ్నముగా పూజించునో వారు స్వయంగా వరదమూర్తి అగు ఈశ్వరుడే కాగలడు. ఆ 3 లింగాలు కూడా ప్రాణలింగాలట. ఎవరు దీన్ని స్వయంగా 3 సంవత్సరాలు పూజ చేస్తారో వారు ఈశ్వరుడు అయిపోతారట. ఆ లింగం ఎక్కడుండునో ఆ ప్రదేశము కైలాసముగా మారిపోవును. అందుచేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎంత ప్రభావము కలిగింది. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంత గొప్పగా రాణించడానికి గల కారణం ఏమిటి? వారి దగ్గర ఆ ప్రాణలింగం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లింగం ఉంది. వారు ఆ ప్రాణలింగాన్ని పూజ చేశారు కాబట్టి వారు మహేశ్వరుల రూపంతో ఉన్నారట, ఈశ్వరుడు అయిపోయారట వారు. కాబట్టి వారు ఏదైనా చేయగలరు. ఆ లింగం ఎక్కడున్నో అది కైలాసం పర్వతంగా మారిపోయింది కాబట్టి వారికి ఎంత గొప్ప ప్రభావం కలిగింది. వీటికి మరింత అమోఘమైన మహిమ గలదు. దీన్ని వివరించేదను, శ్రద్ధగా వినుమనను. ఇంకా చెప్తున్నాడు ఇలాగా. ఇంకా అంటే ఇది ఈ లింగాలకి ఇంకా గొప్ప మహిమ ఉంది, దాన్ని కూడా శ్రద్ధగా చెప్తున్నాను విను అని చెప్తున్నాడట. వెంటనే రావణుడు అన్నాడట లేచిపోయి, నాకు అత్యవసరముకు పని కలదు, అది శీఘ్రముగా నేను లంకకు చేరవలను. నారదా, ఇక నీకు సెలవు అని పలికి మహాబలుడు దశకంఠుడు బయలుదేరాడట. అంతలో నారదుడు ఇట్లా అన్నాడట, రావణా అటు చూడుము, సూర్యాస్తం సమయము కానున్నది, సంధ్యాకాలమైనది. బ్రాహ్మణుడు విధిగా, అంటే ఇతను బ్రాహ్మణ వంశం చెందినవాడు కదా, మునీశ్వరుని యొక్క కుమారుడు కదా. కైకసి రాక్షస వంశానికి అయినా కానీ మునీశ్వరుడు బ్రాహ్మణుని యొక్క వంశం చెందినవాడు కాబట్టి బ్రాహ్మణుడు సంధ్యోపాసనం చేయవలను. నీవు సమస్త వేదములను పఠించిన వాడవు. నీవిప్పుడు నిలవకుండా ప్రయాణము సాగించినడలా దారి మధ్యలోనే సంధ్యాకాలము ముగిసి చీకటి పడక తప్పదు. అప్పుడు నీకు
సకాల సంధ్యావందనము లోపించును. ఆసన్నమైన సకాలమును అతిక్రమించి నీ వంటి వాడు సంధ్యాలోపమును చేటు తగునా? నీవు సంధ్యావందనం చేయకుండా వెళ్ళడం కరెక్టా? అయినను నీతో నాకేం పని? అసలు ఎందుకు చెప్పదు నా పనేటయ్యా. నేను మాత్రము సంధ్యాోపాసనము నిర్వహించుటకే ప్రస్తుతం నా ప్రయాణమును నిలిపి వేయదును అని చెప్పి నారద మునీంద్రుడు సమీపం గల నది వైపున వెళ్ళాడట. అసలు ఇవన్నీ నీకు చెప్పాల్సిన నా పనేటయ్య బాబు. నేను కూడా బ్రాహ్మణ వంశం చెందినవాడినే కాబట్టి, మునీశ్వరునే కాబట్టి నేను నా సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ పక్కనే ఉన్న నది ఒడ్డుకి వెళ్తున్నాడట. ఇంతలో బాలవటువు వేషమును ధరించిన విఘ్నేశ్వరుడు అటువైపుకు వస్తున్నాడట. దారిలో సమిధులు అంటే కర్మకులు తుంచుతూ, సమిధులు అంటే కర్మకులు అన్నమాట. దారిలో సమిధులు తుంచుతూ అమాయకమైన చూపులతో రావణుని దృష్టిని ఆకర్షించినట్లు, అంటే అమాయకమైన చూపుతో అటు చూస్తున్నట్లు చిన్న చిన్న కర్మకులను తెంపుకుంటూ నడుస్తూ అతని ముందు కనబడ్డాడట. అతని ముందు నుండి పాదచారి అయి అంటే నడుస్తూ నెమ్మదిగా నడుసాగినట. రావణ బ్రహ్మ చూసే విధంగా అనమాట. అంతటా రావణుడు తన మనసులో ఇట్టు చింతింపసాగాను. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ప్రతినిత్యము త్రికాలముల యందు సకాల సంధ్యావందనమును ఆచరించి నియమమును పాటించుతుండేను కదా. మరి నాకు ఈ నాడు భంగమోనేమో అని శంక కలిగింది. అంటే ఇప్పుడు నాకు సంధ్యావందనం టైం అయిపోయింది, ఇప్పుడు నేను సంధ్యావందనం చేయకుండా వెళ్తే ఆ నియమాన్ని తోసిపుచ్చిన అవుతాను. అలా అని చెప్పేసి ఇప్పుడు చెయ్యాలంటే ఈ లింగం పరిస్థితి అని ఆలోచించుకుంటాను అనమాట. ఈ లింగమయ్యే ఎట్టి పరిస్థితులు కూడా భూమి మీద పెట్టవద్దని యేసుడు నాకు గట్టిగా చెప్పాడు కదా. ఇప్పుడేమి చేయదును? ఒక పక్క సంధ్యావేళ మితిమీర్చిపోతున్నది, చేటికేమో తోచడం లేదు. అనుకున్న సమయమున చూడముచ్చడు గొలుపుతున్న అత్యంత అందమైన ఈ బాల బ్రహ్మచారి నదీ తీరమున తిరిగాడుచుండుటను రావణుడు గమనించెను. మరొక మారు నేరుగా చూచి ఇట్లు తలపోసేట ఆ విధంగా పిల్లను చూస్తూ ఆలోచించుకున్నాడట. ఈ బ్రహ్మచారి చూచుటకు అమాయకుని వలె కపటము లేనట్లుగా కనబడుతున్నాడు. ఈ బాలకుడు నా ఎడల విశ్వాసఘాతకము చేయకపోవును. ఇతని వల్ల నాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. ఇతడు నిశ్చయంగా పసిబాలుడే, ఏ పాపము ఎరగని వాడే అని తోచుతున్నది. ఈ లింగమును అతని చేతిలో పెట్టినను నాకు ఏమాత్రం ప్రమాదం ఉండబోదు. మోసము చేయబోనుడని ఈ నా మనసుకు తోచుతున్నది. కావున నేను స్వచిత్తుడనై త్వరగా సంధ్యావందనం పూర్తి చేయదును అని యోచించి రావణుడు కృతనిశ్చయమునకు వచ్చాను. వెంటనే బాలబ్రహ్మచారిని సమీపించను. రావణుడు తన 10 తలలను చూచి రావణుని యొక్క 10 తలలను చూచి భయపడిన వాడి వలె లంబోదరునియు వెనుకకు తిరుగుచూ పరిగెట్టి పారిపోతున్నాడట. భయపడవద్దు నాయన భయపడవద్దు నిలుము అంటూ బ్రాహ్మణ రూపముగా వేగముగా బ్రహ్మచారి వద్దకు, అంటే 10 తలను చూసి భయపడి పారిపోతున్నట్టు పరిగెడుతుంటే వెంటనే బ్రాహ్మణ రూపం ధరించి తన మామూలు ఒక తల ఉన్నట్టుగా బ్రాహ్మణ రూపం ధరించి భయపడుతున్నాయని నన్ను చూడు భయపడుద్ది అంటున్నాడు అనమాట. ఆ బాలకుని చేతిని పట్టుకున్నాడు. నా వలన నీకేమీ భయం లేదని అభయం ఇచ్చి దశముఖుడు అతనితో, కుమారా నీవెవరు, నీ పేరేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఏ కులంకి నందు నీవు జన్మించితివి అని ప్రేమతో ప్రశ్నించాడట. బ్రహ్మచారి రావణుడితో, నా గురించి నీవు ఎందుకు ప్రశ్నించుచుండివి? మా తండ్రి గారు నీకేమైనా రుణపడ్డారా ఏమి? నీకేమైనా ఇవ్వవలసినదో తెలుపుము అని పలికాడు. నాకేమన్నా అసలు నా కోసం అడుగుతున్నావు? మా తండ్రి నీకైనా బాకీ పడ్డాడా చెప్పు అని అడుగుతున్నాడు అనమాట. ఆ బాలుని మాటలకు లంకేశ్వరుడు నవ్వి ఆప్యాయంగా అతని చేతిని నిమురుచు బుజ్జగించి అట్లా అంటాడు, ఏమని, నీవు ఎవరి కుమారుడమని తెలుసుకున్నట్టుకు మాత్రమే ప్రేమతో అడుగుతుంటిని బాబు, చెప్పుము నాయనా అని. అంతటా ఆ బ్రహ్మచారి రావణుడితో ఇట్లా చెప్తున్నాడట, మా తండ్రిని గూర్చి నీవేలా అడుగుచుంటివి? సరే వినుము. నా తండ్రి గురించి అడుగుతున్నావు, అసలు ఎందుకు అడుగుతున్నావు? సరే వినుము. మా నాయన జటాధారి, అంటే ఎక్కువ జట ఉంటుందట. ఒంటి నిండుగా భస్మముని ధరించి, విభూతి ధరించి ఒంటి నిండుగా మెడలో రుద్రాక్షమాలను కలిగి ఉండును. ఆయన పేరు శంకరుడు. దివారాత్రములు అంటే రాత్రింబవలు భిక్ష ఎత్తుకుంటూ ఉంటాడు. ఇక మా నాయన గారికి ఒక ఎద్దు వాహనంగా ఉంది. ఆయన ఉమాసహితముగా దాని పైకెక్కి తిరిగాడుతుండును. అంటే ఆయన భార్య సహితంగా ఆ ఎద్దు మీద ఎక్కి తిరుగుతుంటాడట ఎప్పుడును. మా జనని పేరు జగన్మాత. అయితే మా గురించి నీవు
ఇంతగా ఎందుకు అడుగుతుంటివి? నిన్ను చూచి నాకెందుకో భయం కలుగుతుంటును. నా చేతిని వదులుము, నేను వెళ్ళిపోయేదును అని పలికిను. వెంటనే రావణుడు బ్రహ్మచారి ని చూచి, నా బోయి బాల బ్రహ్మచారి, నీ తండ్రి బెచ్చమెత్తుకుని జీవించే దరిద్రుడు వంటివి కదా. నీ తండ్రి బెచ్చమెత్తుకునే జీవించే దరిద్రుడు అన్నావు కదా. అతడు నిన్నేమి పోషించగలడు? అతడ నీకెంత మాత్రము సౌఖ్యం ఉండదు. మాది లంకా పట్టణము. అతడి ఇండ్లన్నీ కూడా రత్న ఖచ్చితములై ఉండును. కుమారా, నీవు నాతో పాటుగా రమ్ము. అతడ దైవ పూజలు చేయుచు హాయిగా ఉండవచ్చు. నీ తండ్రి దరిద్రుడు కదా, నిన్నే పోషిస్తా, నా దగ్గర రా అని చెప్తున్నాడు అనమాట. నీవు కోరిన వాటన్నిటినీ నీకు ఇచ్చేతను, సుఖ సంతోషములతో ఉండవచ్చును, నాతో రమ్మని రావణుడు బతిమాలాడట. అప్పుడు బాలబ్రహ్మచారి అంటున్నాడు, అయ్యా, నేను మీ లంకాపురముకు రాను. మీ లంకలో అనేక మంది రాక్షసులు ఉందిరట. నేను అడవిలో తిరిగే బాలుడను. వారు నన్ను అతడు తినివేస్తారేమో. నేను నీతో రాలేను బాబు అని నన్ను వదులుము అని మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి అతని వద్ద గల తినుబండాలను తింటున్నాడట. అన్ని కుడియాల గట్ట పట్టుకుని వచ్చాడు కదా, అవి తింటున్నాడట. ఇదంతయు వినిన లంకానాథుడు ఆ బాలని ప్రతిమాలుచు, బాలక, నాకు సంధ్యావందనం సమయమైంది. ఈ లింగమును నీవు పట్టుకొనుము, నేను త్వరగా సంధ్యావందనం ముగించుకు వచ్చుతును అని బాలకునితో చెప్పాడు. ఏమయ్యా, నేను అరణ్యవాసిని, పైగా బ్రహ్మచారిని. నేను ఈ లింగమును పట్టుకోలేను. నన్ను లేనిపోనే ఉపద్రవములో ముంచెత్తుతువో బాబు. నాకు ఈ లింగము ఎంత బరువుగా ఉన్నదో ఏమో. నేను అర్భకుడను. ఈ లింగమును నేను మోయలేను. నేను వెళ్ళిపోయేదను. నన్ను వదిలిపెట్టుము తండ్రి, నీకెంతో పుణ్యం ఉంటుంది అని బతిమాలాడట. అనేక విధములుగా నచ్చజెప్పి బ్రతిమాలి లంకేశ్వరుడు ఆ లింగమును బ్రహ్మచారి చేతిలో పెట్టి సంధ్యావందనమును ఆచరించుటకే త్వరగా సముద్ర తీరమును చేరను. లింగమును చేతబొట్టుకున్న కపట బ్రహ్మచారి వినయంతో ఇట్లా చెప్పాడట, అబ్బో, ఈ లింగము నా చేతికి బరువుగా ఉంది. అబ్బోయ్, ఈ లింగం నా చేతిలో చాలా బరువుగా ఉంది. నేను మోయలేనంత బరువుగా తోచినప్పుడు వెంటనే దీనిని భూమిపై పెట్టెదను. త్వరగా రావలియును. 3 మార్లు నేను నిన్ను గట్టిగా పిలిచేదును. అప్పటికీ నీవు రాని ఎడల ఈ లింగమును నేను నేల మీద పెట్టి వేచేతును అని ఖచ్చితంగా చెప్పి గణేశుడు లింగమును పట్టుకుని నిల్చున్నాడట. దేవతలందరూ అకసంగా నిలిచి విమానములందు ఉండి ఏమి జరుగును అని కౌతుకంగా చూస్తున్నారు. ఆ దేవతలందరూ కూడా పైన ఆకాశంలో విమానాల నుంచి చూస్తున్నారట ఏం జరుగుతుందనని. రావణుడు సంధ్యా నిమిత్తము సముద్ర తీరమును చేరి హస్త పాద ప్రక్షాళనను నచ్చి ఆజ్ఞ పాదమును చేయుచుండగా లింగమును మోయిదాలను వెంటనే వచ్చి లింగము తీసుకునము అని గణేశుడు గట్టిగా పిలిచాడట. అనంతరము న్యాసపూర్వకంగా గాయత్రి ధ్యానము చేయుచుండగా 2వ మారు మరలా పిలిచాడట. వివేకవంతుడైన రావణుడు, బాలక, వచ్చుచున్నాను, నిలువము అని చెప్పి చేతితో సైగ చేశాడు. ఎందుకంటే గాయత్రి మంత్రం చేస్తున్నాడు కాబట్టి నోటితో చెప్పకుండా చేతితో చెప్తున్నాడు ఉండమని. మరొక్క క్షణం ఆగి, అయ్యో, నేను మోయజాలను బాబు, త్వరగా రమ్మని గణేశుడు 2 సార్లు పిలిచాడట. కానీ ధ్యానమునందున్న రావణుడు అతని పిలుపుని వినలేదు. గణేశుడు అట్లే గట్టిగా రావణుని రమ్మని కేక వేయచు సమస్త దేవతల సాక్షిగా దానిని భూమి మీద నిలిపివేశను. అంతేకాదు, శ్రీ విష్ణువును స్మరించి గణేశుడు శివుడిచ్చిన ప్రాణలింగమును భూమి మీద ప్రతిష్ఠించాను. ఆకాశమునందు నిలిచిన దేవతలు మిగిలి సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి. సంధ్యను పూర్తి చేసుకుని లంకేశుడు అతి వేగముతో తిరిగి వచ్చెను. అతడు వచ్చేసరిపటికే అతడు నేల మీద లింగము స్థాపించి ఇంటిని గాంచి తీవ్రమైన వెదకులోనయ్యాడు. వెంటనే రావణుడు మిక్కిలి క్రోధోక్తుక్తుడై ఆవేశంతో గణనాథుని మొట్టికాయలతో గట్టిగా మొత్తెను. గణేశుడు హాస్యవదనముతో రోదనము చేయుచు మనసులో లోపల నవ్వుకుంటూ రోదన ఏడుస్తున్నట్టుగా నేలపై తొల్లాడట. పసివాడును నన్నెందుకు కొట్టెదవు? ఇప్పుడే మా తండ్రితో చెప్పేదను, చూడుము అని గట్టిగా అరిచి ఏడ్చుచూ విఘ్నేశ్వరుడు తప్పించుకుని పారిపోయాడట. అంతటా రావణుడు బాధపడి లింగమును పెకిలించి లంకకు తీసుకుని పోవుటకే తన యొక్క 20 చేతులతో దృఢముగా పట్టుకుని లేపుటకు ఎన్ని మార్లు ప్రయత్నించాడట. ఎన్నో విధములుగా దానిని పెకిలించి ఎత్తుటకు ప్రయత్నింపగా భూమి కదిలినది కానీ ఆ లింగం మాత్రం కదలలేదట.
రావణుడు తన మహాబలమునంతయు కూడదీసుకుని లింగమును నెత్తబోయినప్పటికీ అది కదలలేదు, చేతికి చిక్కలేదు. ఆ మహాబలుడు అలసి సొలిసి తన తలను ఆ లింగమునికేసి కొట్టుకున్నాడట. అందులకే దానిని మహాబలేశ్వర లింగం అని అయ్యిందట. ఎందుకు? ఆ మహాబలుడు, బలవంతుడైన రావణుడు తన తలను లింగానికేసి కొట్టుకున్నాడు కాబట్టి మహాబలేశ్వరుడు. బలేశ్వరుడు అంటే బలిచ్చుకుంటున్నాడట. బలేశ్వరుడు అంటే బలిచ్చుకున్నాడట. అందుకని మహాబలేశ్వరుడు అయిందట అని అందురు. రావణుడు ఆ లింగమును చేతులతో గట్టిగా మెలితిప్పుతూ పెకలించడానికి ప్రయత్నించాడట. అంటే గట్టిగా అప్పుడు ఇలా తిప్పుతాడట. మెలితిప్పుతూ కూడా దాన్ని తీసేస్తాను పెకలించడానికి ప్రయత్నం చేస్తాడట. ఆ రాపిడి వలన లింగము గోకర్ణాకారముగా మారింది. అంటే ఆ లింగానికి కొన్ని చొట్ల పడినాయట. గట్టిగా పెకలించి వేయడానికి ఆ లింగాన్ని గట్టిగా పెకలిందామని చేతులతో అరిచేతులతో గట్టిగా ఇలా అంటున్నాడట. ఆ రాపిడికి ఏమైందట, ఆ లింగంకి కొన్ని చొట్లు ఏర్పడినాయట. అవి ఆ చొట్లు ఏమంటున్నారట, గోకర్ణాకారముగా మారిందట. గోకర్ణము, గో అంటే ఆవు, కర్ణము అంటే చెవులు, ఆకారము కర్ణ ఆకారము. గో అంటే ఆవు, కర్ణ అంటే చెవులు, ఆకారం గోకర్ణాకారంగా మారిందట ఆ రాపిడికి. అందుచేత ఇది గోరక్షణ క్షేత్రము, గోరక్షణ క్షేత్రము, గోకర్ణ క్షేత్రము, గోకర్ణ క్షేత్రము. గో అంటే ఆవు, కర్ణ అంటే నేత్రము, చెవులు, క్షేత్రము, గోకర్ణ క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. ఇక లాభము లేదని తలంచి లంకానాథుడు రావణుడు తన ప్రయత్నమును విరమించుకుని తిరిగి తపస్సు చేయ నిమిత్తం వెళ్ళినట్టు. మళ్ళీ ఇట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ అపారమైనది. ఇది స్కాంద పురాణము నుండి అందు వివరింపబడి ఉన్నది. త్రిభువనములందు ఘనతర కీర్తిని వహించిన సాటిలేని ఈ క్షేత్ర మహాత్యమును గూర్చి మరింత వివరించి చెప్పెదనని సిద్ధమునేంద్రుడు అనగా శిష్యుడు నామధారకుడు మిగులు సంతుష్టు తరంగడై శ్రీ గురు చరణ కమలములను పట్టుకుని సాగిలపడి మొక్కెను. ఈ ఉభయల సంవాదమును శ్రీ గంగాధర సరస్వతి లోక కళ్యాణ నిమిత్తముగా గ్రంథరూపమును వ్యక్తపరచిన. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పతరువగు శ్రీ గురు చరితామృత మమ్మనందరి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానము నా జ్ఞానకాండమునందు శ్రీ గోకర్ణ మహిమ మహాబలేశ్వర లింగస్థాపనము అను 6వ అధ్యాయము సమాప్తము. జై గురుదత్త, జై జై గురుదత్త. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త. అద్భుతంగా ఉంది కదా ఈ కథ. చాలా బాగుంది. అసలు ఈ దత్త పురాణమే చాలా బాగుంది గురూజీ. ప్రతి కథ సూపర్. అంటే ఇక్కడ రావణుడు పరమభక్తుడు కానీ గర్విష్టి. అందులోనే రాక్షస వంశమునికి చెందినవాడు. కైకేయి రాక్షస వంశానికి చెందింది కానీ తండ్రి బ్రాహ్మణ వంశం చెందాడు. అందుకని బ్రహ్మ జ్ఞానం కలిగి ఉంది. బ్రహ్మజ్ఞానం తెలిసి తనకి, కానీ రాక్షస వంశంలో జన్మించాడు కాబట్టి ఆ డిఎన్ఏ ఉంది కాబట్టి తన యొక్క బ్రహ్మజ్ఞానము ద్వారా అతను ఆ స్థితిలో ఉండలేకపోయాడు. అజ్ఞానిగా మారిపోయి గర్విష్ఠిగా మారిపోయాడు. కాబట్టి పరమాత్మని అనుసంధానం చేసుకోవడానికి అతను అర్హుడు కాడు. ఎవరైతే ఈ లంకాపురం ఇదనమాట,
ఇక్కడ తీసుకెళ్ళి పరబ్రహ్మ స్వరూపాన్ని నిలబెట్టుకుంటారో, ఇక్కడ తీసుకెళ్ళి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో 3 సంవత్సరాల పాటు వారు ఈశ్వరుడిగా మారిపోతారట. అంటే దీని అర్థం ఏంటంటే మనకి యోగ మార్గంలో తీసుకుంటే, భక్తి మార్గంలో తీసుకుంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరము పూజ చేస్తూ ఉండాలి, నిరంతరము వారిని ధ్యానిస్తూ ఉండాలి. అదే జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే పరబ్రహ్మ స్వరూపం కింద అసలు పరబ్రహ్మ స్వరూపం ఎవరు, నేనెవరు అని విచారణ చేస్తూ ఉండాలి. నిత్య జీవితంలో అనుక్షణము నిత్య జీవితంలో అనుక్షణము విచారణ చేసుకుంటూ ఉండాలి. నేనెవరు, పరబ్రహ్మ స్వరూపం ఏమిటి, నా ముందు ఈ కార్యం వచ్చింది, ఈ కార్యము నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నా ఆత్మోద్ధరణకి పనికొస్తుందా లేదా అని ఆలోచిస్తూ నేను ఎవరు, నేను ఈ మనసుని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ బుద్ధిని కాదు, ఈ మనసుని కాదు, ఈ చిత్తాన్ని కాదు, ఈ అహంకారాన్ని కాదు, నాకు నామం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ జ్ఞానంతో ఉంటూ పరమాత్మనితో అనుసంధానం అవుతూ ఉంటే అంటే అలా ఉంటున్న తరుణంలో ఈ జీవుడు అనే ఈ మనస్సుగా ఉన్న జీవుడిగా ఉన్న ఈ స్వామినారాయణ అనే నామంతో చిత్తంతో కూడుకున్నవాడు చనిపోతాడు. అంటే ఈ మనసుని అధిగమించి ఉంటాడు. ఇక్కడ చనిపోతాడంటే ఆ మనస్సుని అధిగమిస్తాడనమాట. మనసు ఎక్కడ చనిపోదు, కానీ మనసుని అధిగమిస్తాడు. అధిగమించిన స్థితిలో తన యొక్క నిజస్వరూపమైన ఆత్మస్వరూపం దర్శనమవుతుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపం దర్శనమైందో అదే పరమాత్మ స్వరూపం దర్శనం అంటారు. ఇప్పుడు ఆ స్థితిలో ఇంకా అక్కడి నుంచి నువ్వు మోక్ష స్థితిలో ఉన్నట్లే. ఆ స్థితిలో మోక్ష స్థితిలో ఉంటే నీకు ఇంకా చావు భయం లేదు. నీవు ఆయనగా మారిపోయారు కాబట్టి ఆయనకి నడిపించుకుంటాడు తన జీవితాన్ని. ఇప్పుడు మనసుగా ఉన్న నేను నడిపించుకుంటున్నాను అనుకుంటున్నాను, నేనే నడుస్తున్నాను, నేనే నడిపించుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి నేనే కష్టపడుతున్నాను, నేనే దుఃఖపడుతున్నాను, నేను ఆనందపడుతున్నాను. ఇప్పుడు రావణ బ్రహ్మకి లింగం వచ్చింది, ఎంతసేపు నిలబడింది? 5 గడియలు మాత్రమే నిలబడింది. తర్వాత తను ఏమయ్యాడు? తన యొక్క కార్యభంగం అయిపోయిందిగా. ఇంత కష్టపడ్డాడు, లంకాపురానికి వెళ్ళాడు, కానీ గర్వంతో వెళ్ళాడు. లంకాపురం నుంచి కైలాసానికి వెళ్ళాడు. ఎక్కడికి ఎలా వెళ్ళాడు? గర్వంతో వెళ్ళాడు. పెకిలించిపోదామని వచ్చాడు. అంటే మన యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఈశ్వరుని వద్దకు వెళ్ళి కోరుకుంటూ ఉంటాము. మరి ఆ కోరికలు నెరవేరాలంటే నీకు ఉన్న అర్హత ఏమిటి? అర్హత అనేది ముఖ్యము. అర్హత లేకుండా నువ్వు కోరుకుంటే మాత్రం ఇస్తాడైనా, బట్ అది నిలబడవు, పోతాయి. పోవడానికి విష్ణుమూర్తి స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు, సృష్టి చేస్తూ ఉంటాడు. విష్ణువు స్థితికారకుడు, శివుడు లయకారకుడు, పూర్తి చేస్తూ ఉంటాడు. ఈ స్థితికారకుడైన విష్ణువు మనకి విఘ్నాలు కలిగిస్తుంటాడు. ఎందుకు? వికారమైన బుద్ధితో నువ్వు ఉంటే కనుక. అదే కనుక స్వకారమైన బుద్ధితో నీకు ఉంటే, స్వకారమైన అంటే ఆత్మస్వరూప స్థితిలో ఉంటే నీకేమీ అడ్డు పెట్టడు. నీ పని ఇంకా సుగమం చేస్తాడు ఆయన, స్థితికారకుడు కాబట్టి. అందుకే డే లైఫ్లో నేను ఎలా ఉన్నాను, పరమాత్మ స్వరూపంతో ఉండకుండా మనస్సుకి సంబంధించిన ఆలోచనతో ఉన్నానా, ఆత్మకు సంబంధించిన ఆలోచనతో ఉన్నానా నిరంతరం యోచిస్తున్నవాడు మోక్ష స్థితికి వెళ్ళడానికి అర్హుడు. ఎవరైతే మోక్ష స్థితికి వెళ్ళడానికి అర్హుడు అవుతాడో వాడు ఏ కోరిక కోరుకున్నా కోరిక జరుగుతుంది. అసలు వాడి కోరికే ఉండదు. కోరిక వస్తే కనుక అమోఘమైన కోరిక వస్తుంది. ఆ కోరిక నిర్విఘ్నంగా పూర్తి అయిపోతుంది అనమాట. మనసుతో కూడుకున్న వాడికి అమోఘమైన కోరికలు పుట్టవు. దుష్టమైన నీచమైన బుద్ధులు వస్తూ ఉంటాయి. దుష్టమైన నీచమైన బుద్ధులతో కూడి కోరికలు వస్తూ ఉంటాయి. అవన్నీ నెరవేరినట్లుగా కనబడుతుంటాయి. చూడండి, కైలాసాన్ని తీసుకొచ్చేద్దామని స్వాచిత్తుడికి వెళ్ళినా ఆత్మలింగాన్ని పరబ్రహ్మ స్వరూపము చేతికి అందించినా కానీ ఏమైంది? అక్కడ ఆగిపోయింది, పూర్తి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే బుద్ధి సరైన విధానంలో లేదు. బ్రహ్మస్థితిలో ఆలోచించలేడు అతను, జ్ఞానస్థితిలో ఆలోచించలేడు. గర్భిష్ఠగా ఉన్నాడు, ఏదైనా చేయగలను అనే గర్భిష్ఠతో ఉన్నాడు.
ఎందుకంటే నేను మహాభక్తుడను, కాబట్టి నేను ఏదైనా చేయగలను అని గర్విస్తూ ఉన్నాడు. అందుకనే అతని యొక్క కార్యము విఘ్నంగా అయిపోయింది. ఎవరి ద్వారా? తిథికారుడి యొక్క విష్ణుమూర్తి ద్వారా. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలంటే, నిరంతరము పరబ్రహ్మ స్వరూపంతో ఉంటే మన జీవితం హాయిగా ఉంటుంది. లేదు, కాదు, కూడదు, నేను, నాది అని అహంకార మమకారాలతో ఉంటే మన జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. రాగద్వేషాలతో కూడుకుని ఉంటే మన జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. నేను, నాది అహంకారాన్ని వదలాలి, రాగద్వేషాలను విడనాడాలి. అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది. ఇవి రెండూ చేయకుండా మనం ఎంత పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలో తీర్థక్షేత్రాల్లో స్నానం ఆచరించినా ఉపయోగపడతాయి, కానీ పూర్తిగా ఉపయోగపడవు. అవి ఎక్కడికి పోవు, ఉంటాయి, కానీ పూర్తిగా ఫుల్ఫిల్ కావు మనకి అని ఈ గ్రంథం నుంచి మనం తెలుసుకోవచ్చు. జై గురుదత్త. ప్రార్థన చేద్దామా? పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద తెంపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద తెంపండి. ఆత్మస్వరూపునైన నేను, దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలో, నా తల్లిగారిలో ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలో ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మేడల్ లార్డ్. థ్యాంక్ యూ మేడం. హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్, ఈరోజు యోగ రహస్యాల హీలింగ్ క్లాసులో మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా గురు చరిత్ర బోధన మాత్రం ద్వారా మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని బోధించినందుకు, మా చేత అద్భుతమైన క్రియలు చేయించినందుకు, మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదలను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు, ప్రసాదించబోతున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. గుడ్ డే. రేపు ఉదయం క్లాస్ ఉంటుంది. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. రేపు హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. రేపు ఉదయం రేపు క్లాస్ ఉందా?